శ్లోకం చదువుకుంటున్నాం. ఆ శ్లోకంలో ఇవ్వబడిన ప్రతి వాళ్ళ పేరు ఉన్నటువంటి ఆ కావ్యాలు ఏమిటి, ఆ జ్యోతిష గ్రంథాలు ఏమిటి అనేది మనకి చాలా తక్కువ తెలుసు. మనకి ఆ శ్లోకంలో ఉన్న వాళ్ళని ఒక్కసారి మనం స్మరిద్దాం. సూర్య పితామహో వ్యాసో వశిష్ఠో వశిష్ఠ అత్రి పరాశర కశ్యప నారద గర్గ మరీచి. ఆ మరీచిన్ మను మను అంగిర రోమశ పౌలిష చ్యవన యవన భృగు శౌనక. వీళ్ళు 18 మంది. తర్వాత ఇంకో వేరే మతం ప్రకారంగా మళ్ళీ ఇంకొకరిద్దరు అటు ఇటు అవుతారు. మొత్తానికి 18 మంది ఉన్నారు. ఈ అష్టాదశాశ్చైతే జ్యోతిష్ శాస్త్ర ప్రవర్తకా అన్నారు. నేను ఆల్రెడీ అందరికీ దీనికి సంబంధించిన చిన్న స్లైడ్ ఒకటి మనం పంచుకున్నాం. వీళ్ళంతా కూడా జ్యోతిష శాస్త్ర విజ్ఞానాన్ని సాక్షాత్కరించుకుని ఆ శాస్త్ర సూత్రాలను నిర్మించి కాలక్రమంలో మొట్టమొదటగా మనకు అందించారు. అలాంటి ఈ ప్రవర్తకులలో సూర్యుడు మొదటగా చెప్పారు. ఆ సూర్యుడు మనకి రోజు కనపడే సూర్యుడు అని అనుకోకూడదండి. రోజు కనపడే సూర్యుడి గురించే ఈ సూర్యుడు చెప్పాడు అనుకోవాలి. తర్వాత పితామహ అంటే ఆయన పేరు బ్రహ్మ అంటాము. ఆ బ్రహ్మ సృష్టికర్త బ్రహ్మ అని కూడా అనుకోకూడదు. వీళ్ళంతా జీవించి మనకి జ్ఞానం అందించిన, భూమి మీద జీవించి జ్ఞానం అందించిన మహర్షులు. దాని తర్వాత వ్యాసుడు. వ్యాసుడు ఏమిచ్చాడు? మనం చదువుకునే గ్రంథాలలో ఇంతసేపటికి పరాశర, జైమిని, పృథు యశస్సు ఇవే మాట్లాడుకుంటున్నాం, కానీ మిగతా ఋషుల గురించి ఏం మాట్లాడుకోవట్లేదు మనకు అనిపిస్తుంది. దానికి కారణం ఈ ప్రవర్తకులు ఇచ్చినటువంటి విజ్ఞాన వాంగ్మయం, లిటరేచర్ ఏదైతే ఉందో అది మొత్తం 100% మనకి ఇప్పుడు లభించడం లేదు. ఇది ఎలా మరి ఇలా ఉందని ఎలా తెలిసింది అంటే, వరాహమిహిరుల వారి టైంలో ఆయన అప్పటి కాలంలో ఆయనకు అందుబాటు ఉన్నటువంటి విజ్ఞానాన్ని, సాహిత్యాన్ని పరిష్కరించుకొని దాని ప్రకారం మనకి ఇలా ఉండేది అని ఒక దగ్గర రాసినందుకు కాను మనకు తెలిసి వస్తుంది. రెఫరెన్స్ టు రెఫరెన్స్ అయిపోయింది. ఆ కారణంగా ఈ మహర్షులు రాసినవి అన్నీ మనకి యథాతథంగా లభించడం లేదు. పంచసిద్ధాంతిక అని వరాహమిహిరుడు రాసినటువంటి కావ్యం ఆధారంగా ఈ 18లో 5 సిద్ధాంతాలు మనకి అవైలబుల్ అవుతున్నాయి. ఆ 5 సిద్ధాంతాలు సిద్ధాంత సంబంధమైనవి, మన జ్యోతిషం నేర్చుకునే హోరా విభాగానికి సంబంధించినవి కావు. కానీ ప్రతి ప్రవర్తకుడు హోరా శాస్త్ర సంబంధంగా ఫలిత జ్యోతిష గ్రంథము రాశారు. గ్రంథం అంటే ఆ లిటరేచర్, సాహిత్యం. తర్వాత సిద్ధాంత గ్రంథము రాశారు. దాని తర్వాత సంహితా గ్రంథం కూడా రాశారు. సంహిత అంటే 2 అర్థాలు ఉంటాయి. ఒకటేమో వేదాలకు సంబంధించింది, ప్యూర్ వేదాస్కి సంబంధించింది. రెండవదేమో జ్యోతిషానికి సంబంధించింది. జ్యోతిషానికి సంబంధించిన సంహితల్లో ఏముంటుంది అంటే, ఋషులు తమ పరిశీలనలో ప్రకృతిని పరిశీలించే క్రమంలో ఆయా నక్షత్రాలు, ఆయా గ్రహాలు అక్కడ ఉన్నప్పుడు మనకి ఏం జరిగింది అనేది బాగా గమనించి ఎంపిరికల్ స్టడీ అంటాం. అంటే అనుభవంగా పొంది ఆ అనుభవాలన్నింటినీ మళ్ళీ ఒక దగ్గర రాసుకుని అది ఇలా ఉంటుంది, ఇలా జరిగితే ఇలా అవుతుంది అని మళ్ళీ మనకి సూత్ర రూపకంగా ఇచ్చారు. అవి సంహితలు. సంహితలు ముందు సిద్ధాంతము, తర్వాత సంహితలు అంటే అబ్జర్వ్ చేసి ఆ పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్నారు. దాని తర్వాత మనకి హోరాశాస్త్రం వచ్చింది. సో ఈ క్రమంలో మనకి వ్యాసుడు మరి ఏమి ఇచ్చాడు, ఏమి కాంట్రిబ్యూట్ చేశాడు, ఇది మనం ఈరోజు చెప్పుకోవాల్సిన మాట. అందరం మాట్లాడుకున్నాక చివరికి మనం అందరికీ అవగాహన వస్తుంది. దాంట్లో వ్యాసుడు రాసినటువంటి ఇది ఫలాని గ్రంథం అని మనకి లేదు ఇప్పుడు. కానీ వ్యాస మహర్షి విరచితమైనటువంటి అష్టాదశ పురాణాలలో కానీ, ఆయన రాసిన మహాభారతంలో కానీ జ్యోతిష విషయాలు చాలా ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం తెలియని వాడైతే రాయలేడుగా. ఆయన ప్రవర్తకుడు. అందువల్ల ఆయన ఇండైరెక్ట్గా మనకు ఆయన రాసినటువంటి పురాణాలలో ప్లస్ ఇతిహాసమైనటువంటి మహాభారతంలో ఏ జ్యోతిష విషయాలు ఉన్నాయో అవి ఆయన కాంట్రిబ్యూషన్గా మనం తీసుకోవాల్సి వస్తుంది. రెండవది, వాటి కారణంగా అవి జరిగిన విషయాన్ని మనం ఈరోజు రూఢి చేసుకోవడానికి అవకాశం ఉంది.
ప్రూఫ్స్ అనమాట. అవన్నీ రుజువులు. ఆ రుజువులని అంటే జ్యోతిష్ శాస్త్రం విజ్ఞానం ఎప్పటి నుంచో ఉంది, ఇలా ఉంది అని మనకి ఆయన రుజువులు ఇచ్చారు. అది పెద్ద కాంట్రిబ్యూషన్ ఆ వ్యాస మహర్షి నుంచి. సో ఈ ఉపోద్ఘాతంతో అందరూ ఎవరెవరు వ్యాస మహర్షి గురించి ఆయన కాంట్రిబ్యూషన్ చెప్తారో మనం చూద్దాం. అందరికీ ఆహ్వానం. దయచేసి అందరూ మీకు తెలిసిన ఒక్క వాక్యమైనా సరే ఆ వ్యాస మహర్షిని స్మరిస్తూ దయచేసి మీరు వ్యాసుని యొక్క యోగదానాన్ని వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సరేనా? మరి మొదలు పెట్టండి. ఏది తెలిస్తే, ఎంత తెలిస్తే అంత చెప్పండి. చెప్పండి అమ్మా విరజ గారు. నమస్తే సార్. సభకి నమస్కారం. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఇవాళ మనం తీసుకున్న అంశం జ్యోతిష శాస్త్ర ప్రవర్తకులు. ఇది ఒక రకంగా మనం చేసే పంచయజ్ఞాల్లో ఋషి యజ్ఞం అని కూడా అంటారని అనుకుంటున్నాను. మనకి రాబోయేది గురు పౌర్ణమి కాబట్టి గురువులను తలుచుకోవడం ఇందులో ముఖ్య ఉద్దేశం. అయితే బ్రహ్మయజ్ఞం, ఎస్. సో వీటిలో యాక్చువల్ గా ఇవాళ మనం తీసుకున్న అంశంలో జ్యోతిష శాస్త్రాన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చి ప్రవర్తింప చేసిన వాళ్ళని ప్రవర్తకులు అంటాం. అయితే ఈ ప్రవర్తకులు అంటే ఏంటి? శాస్త్రం యొక్క విషయాలను నిత్య జీవితంలో ఆచరణలో స్థానాన్ని కల్పించిన వారు అని అర్థం. సో వీటిని మన దైనందిన జీవితంలో ఎలా యూస్ఫుల్ గా ఈ టూల్స్ వాడుకోవాలి, వాళ్ళు ఒక సూత్రాన్ని మనకి ఇచ్చారు. ఆ సూత్రాన్ని మనం మన జీవితం సులువుగా మన లైఫ్ డే టు డే లైఫ్ లో ఎలా వాడుకోవాలి అనే దాన్ని మనకి ఇంకా మన జీవితాన్ని సాఫీగా ఎలా ముందుకు తీసుకెళ్లొచ్చు అనే విషయాల్ని ఈ సూత్రాలని వాడుకొని మనం ఇంకా బాగా లైఫ్ స్టైల్ సాగించవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు కొన్ని సూత్రాలు పొందుపరిచి మన ఆలోచనలకి, మన జీవన విధానానికి ఉపయోగపడేలాగా ఇచ్చిన అంశాలే ఇప్పుడు ఈ సూత్రీకరణ చేసిన విషయాలు. కాబట్టి వీళ్ళని ప్రవర్తకులు అని మనకు చెప్పారు. వీళ్ళలో ముఖ్యంగా 18 మంది ఉన్నారు. మన శాస్త్రి గారు ఇచ్చిన లిస్ట్ ఉంది. అందులో సూర్యుడు, పితామహుడు, వ్యాసుడు, వశిష్ఠుడు, అత్రి, పరాశరుడు, కశ్యపుడు, నారదుడు, గర్గుడు, మరీచి, మనువు, అంగిరుడు, లోమసుడు, పౌలిసుడు, చవనుడు, యవనుడు, భృగువు, సౌనకుడు. ఈ పేర్లన్నీ బానే ఉన్నాయి. అయితే వీళ్ళలో మనకి ఎంతమంది తెలుసు? కొంతమంది పేర్లు అయితే తెలుసు, కానీ వాళ్ళ శాస్త్ర పరిజ్ఞానం, వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు అనే విషయాలు తెలుసుకోవాలంటే కొంతవరకు మనం కొంచెం ముందుకు వెళ్ళి వాళ్ళ కృషి ఏముంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. చాలా బ్రీఫ్ గానే చెప్తాను, ఎందుకంటే అందరూ మాట్లాడడానికి అవకాశం కావాలి కాబట్టి. అయితే వీళ్ళల్లో ముందుగా సూర్యుడు అంటే మనకి శాస్త్రి గారు చెప్పినట్టు మనకు కనిపించే సూర్యుడు కాదు, ఈయన సూర్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఒక ప్రవర్తకులు. సూర్య సిద్ధాంతంలో ఏమేమి చెప్పబడ్డాయి? సూర్యచంద్రుల గమనాన్ని గూర్చి చెప్పారు. వాటిలో సూర్యచంద్రుల గమనాన్ని గూర్చి చెప్పిన తర్వాత దృక్ సిద్ధాంతం ద్వారా స్పష్టమైన హేతువులతో విషయాన్ని వివరించారు. సూర్య సిద్ధాంతంలో ఈ సూర్య సిద్ధాంతం ప్రకారం సంవత్సరానికి 365 రోజులు అనేది తెలియజేయబడింది. ఈ సూర్య సిద్ధాంతాన్ని నారాయణుడు కాలచక్రం నిరంతర ప్రవర్తన కొరకు సూర్యుడికి ఉపదేశించాడు అని కూడా ఒక కథ ఉంది. దాని పేరు సౌరశాస్త్రం అన్నారు. దీన్ని ఆర్యభటుడు స్వీకరించి ఆర్యభటీయన్ రచించాడు అనేది మనకి లభ్యమైన అంశము. దీంట్లోనే ఆధునిక సూర్య సిద్ధాంతం ఆర్యభటీయాన్ని అనుసరించింది అని కనిపిస్తోంది. సో ఇది యవన జాతుల్లో బ్రహ్మ శాపంతో జన్మించిన సూర్యుడు రోమక నగరంలో రోమకుడికి విస్తృతంగా బోధించాడు. దాన్నే రోమక సిద్ధాంతం అన్నారు అని కూడా అన్నారు. ఈ సూర్య సిద్ధాంతంలో అంశాలు, రోమక సిద్ధాంతంలో అంశాలు ఆల్మోస్ట్ కొంచెం ఈక్వల్ ఒకలాగే ఉంటూ మనకి ఇంకా వివిధ అంశాలను కూడా అందిస్తున్నాయి అని ఇక్కడ భావన. ఈ సూర్య సిద్ధాంతాన్ని అందించిన విషయం తర్వాత నెక్స్ట్ పితామహుడు అంటే బ్రహ్మ అనేది మనకి తెలిసిందే. బ్రహ్మ, పితామహుడు, విశ్వసృట్ అనే పేర్లు ఈ మూడు కూడా బ్రహ్మకే వాడతాము. అయితే విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మగా ఇతన్ని పితామహుడు బ్రహ్మ అన్నారు. ఇతనే పైతామహుడు అని కూడా చెప్పడం జరిగింది. పైతామహ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది పితామహుడు. అయితే ఈ బ్రహ్మ అనే శబ్దానికి కాలం అనే ప్రకృతి అనే కూడా అర్థం కూడా ఉన్నాయి. అంటే బ్రహ్మ యొక్క కాలం తెలియజేసే విధానంలో ఆద్య బ్రహ్మణ అంటూ మనం సంకల్పం చెప్తాం కదా, అందుకని
సంకల్ప రూపంలో కాలార్థాలు కనిపిస్తున్నాయి. అయితే వైదిక కర్మలు జరిపే వారిని బ్రహ్మగా కూడా పరిగణిస్తాం. మనం బ్రహ్మగారు వచ్చారు అని చెప్తూ ఉంటాం కదా వైదిక కర్మలు నిర్వహించినప్పుడు. సో బ్రహ్మ శబ్దానికి పితామహ శబ్దానికి ఆ విధంగా మనం వాడుతూ ఉంటాము. అయితే పైతామహ సిద్ధాంతం అనేది పితామహుడు తెలిపినది. అయితే ఈ పితామహ సిద్ధాంతం బ్రహ్మ నుంచి ఎవరెవరికి ఈ సిద్ధాంతం ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయబడింది? బ్రహ్మ నుంచి గర్గుడికి, గర్గుడి నుంచి పరాశరుడికి, పరాశరుడి నుంచి మైత్రేయుడికి కూడా ఇది ఈ విషయం తెలియజేయబడింది అనేది మనకి తెలుస్తోంది. సో దీనిలో మరో భావంలో ఈ పితామహుడు బ్రహ్మ వేద రహస్యాన్ని వశిష్ఠుడికి బోధించినదే పైతామహ సిద్ధాంతం. ఇది అతి ప్రాచీనమైనది. ఈ సిద్ధాంతం కాలక్రమంలో కనుమరుగు అవడం వల్ల బ్రహ్మగుప్తుడు దీన్ని స్ఫుట సిద్ధాంతం చేశాడు అనేది ఒకటి ఉంది. భాస్కరుడు తన సిద్ధాంత శిరోమణిలో దీన్నే స్వీకరించాడు అని కూడా ఉంది. బ్రహ్మచే ఉపదేశించబడిన గణితము వశిష్ఠుడు స్వతంత్రంగా పరాశరునికి బోధించినదే వాసిష్ఠ సిద్ధాంతం అని కూడా మనకి ఇక్కడ విషయం తెలియజేయబడింది. అయితే ప్రథమ పరిశోధన ప్రయోగం పితామహ సిద్ధాంతం అని, ఆ తర్వాత దాన్ని అతడు తన పుత్రుడైన వశిష్ఠుడికి అందజేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం పంచసిద్ధాంతికలో పైతామహ సిద్ధాంత వివరాలు లభ్యమవుతున్నాయి. పంచవర్షాత్మక యుగం, అధిక మాస వివరణ, అహర్గణ విధి, తిథి నక్షత్రాలు ఏర్పడే విధాన వివరాలు ఉన్నాయి. అహర్గణానికి శకకాలం ఉపయోగించడం వల్ల దీనిలో నూతన విషయం. ఈ విషయాలు మనకి పైతామహ సిద్ధాంతం నుంచి తెలుస్తున్నాయి. ఈ పైతామహ సిద్ధాంతం వేదాంగ జ్యోతిషాన్ని అనుసరిస్తుంది. ప్రస్తుతం 3 బ్రహ్మ సిద్ధాంతాలు లభిస్తున్నాయి. అది 1 బ్రహ్మగుప్తునిది, 2 శాకల్యుడు రచించినది, 3 విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పినది. ఇవి పైతామహుడికి సంబంధించిన విషయాలు. నెక్స్ట్ వ్యాసుడికి సంబంధించిన విషయాలు ఏంటి? వ్యాసుడు మనకు తెలుసు అష్టాదశ పురాణాలు రచించాడు, భారత భాగవతాలు రచించాడు వ్యాసుడు. ఇవి పౌరాణిక గాథలు. అయితే పౌరాణిక గాథల ద్వారా మనకి జ్యోతిషానికి లింక్ ఏముంది అని చూస్తే చాలా పౌరాణిక గాథల్లోని, సాహిత్యానికి సంబంధించిన గాథల్లోని మనకి అనేక రకాల జ్యోతిష విషయాలు మనకు తెలుసుకునే, అంటే మనం కోరిలేట్ చేసుకునే విధంగా మనకి చాలా విషయాలు ఇచ్చారు. వివిధ రూపాల్లో జ్యోతిషాన్ని సమాజంలో ప్రవర్తింపజేసి నిత్య జీవితంలో భాగాలుగా చేసుకున్నందువల్ల వ్యాసుడు ప్రవర్తకుల్లో ఒకడయ్యారు. ఎందువల్ల అయనాంశ వంటి గహనమైన అంశాలను కూడా పురాణాల్లో ధ్రువుడి కథ రూపంలోనూ నరకాసుర కథ రూపంలోనూ చూపించగలిగిన వ్యాసుడు సామాన్యుల వరకు కూడా జ్యోతిష విజ్ఞానాన్ని కథల రూపంలో తీసుకుపోగలిగి వ్యాప్తం చేశారు. అందువల్ల ప్రవర్తకుల్లో కీర్తిని గణించారు. అందుకని వ్యాసుడు మనకి ప్రవర్తకులు అయ్యారు జ్యోతిష విజ్ఞానానికి సంబంధించి. అదే నెక్స్ట్ వశిష్ఠుడు. ప్రాచీనమైన పంచ సిద్ధాంతాల్లో వశిష్ఠ సిద్ధాంతం ముఖ్యమైనది. బ్రహ్మ నుండి పొందిన జ్యోతిష విజ్ఞానాన్ని వశిష్ఠుడు పరాశరునికి బోధించినదే వాసిష్ఠ సిద్ధాంతం. దీనిలో పైతామహ సిద్ధాంతంలో ఉన్నట్లుగానే సూర్యచంద్రుల గతి, తిథి నక్షత్ర అయిన పద్ధతి, రాస్య అంశ కాలమానాలు కొంత విలక్షణంగా చెప్పబడ్డాయి. ఛాయా విచారం అధికంగా చేయబడింది. పంచ సిద్ధాంతికలో వరాహమిహిరుడు వాసిష్ఠ సిద్ధాంతాన్ని చేర్చడం ద్వారా వశిష్ఠుడు ప్రవర్తకుల్లో ముఖ్యమైన వాడిగా, ప్రాచీనమైన వాడిగా గుర్తించబడ్డాడు. అయితే వరాహమిహిరుని పంచ సిద్ధాంతిక ఈ సిద్ధాంతానికి సంబంధించి 13 గాథలు ఉన్నాయి. ఈ సిద్ధాంతంలో కూడా ప్రాచీన, నవీన అనే 2 భేదాలు కనిపిస్తున్నాయి. వశిష్ఠుని పాతయుగ వర్ష భగణాలను విష్ణుచంద్రుడు వాసిష్ఠ సిద్ధాంతం నుంచి స్వీకరించాడని బ్రహ్మగుప్తుని మాటల్లో తెలుస్తోంది. బ్రహ్మగుప్తుని కాలంలో 2 వాసిష్ఠ సిద్ధాంతాలు ఉన్నట్లు అర్థమవుతుంది. సో ఇలా 2 వాసిష్ఠ సిద్ధాంతాల్లో మొదటిది పంచ సిద్ధాంతికలో వరాహమిహిరుని చేత వర్ణింపబడిన ప్రాచీన సిద్ధాంతం కాగా, రెండవది లాటదేవుడు మందోచ్చ పరిధి పాత స్పష్టీకరణ సహితమైన వాసిష్ఠ సిద్ధాంతము అనేది ఉన్నాయి. ప్రాచీన వాసిష్ఠ సిద్ధాంతాన్ని ఆర్యభట్టు నుండి గ్రహించి విష్ణుచంద్రుడు వ్యాఖ్యానం చేశాడు. సో ఈ సిద్ధాంతాలన్నీ కూడా మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇందులో ఏ ఏ విషయాలు మనకు పొందుపరిచాయో ఈజీగా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ లాటదేవుడు పౌలిక రోమ సిద్ధాంతాల వ్యాఖ్యాతగా వరాహమిహిరుడి చేత గుర్తించబడ్డాడు. ఈ వివరాల్ని గమనిస్తే అసలు వాసిష్ఠ సిద్ధాంత కాలం దాదాపు 421వ శక వర్ష సంవత్సరంగా తెలుస్తుంది. ఆధునిక వాసిష్ఠ సిద్ధాంతాలుగా చెప్పబడుతున్న వాటిలో లఘు వాసిష్ఠ సిద్ధాంతం అనే పేరుతో వెలువడిన గ్రంథాలు పై 2 గ్రంథాల కన్నా విలక్షణంగా ఉన్నాయి. దీనిలో 94 శ్లోకాలు ఉన్నాయి. దీని గణితం పంచ సిద్ధాంతికను వర్ణించడానికి ఉపయోగించిన గణితంలాగా కనిపిస్తుంది. కమలాకరుని చేత ఈ గ్రంథం వశిష్ఠ మాండవ్య సంవాద రూపంలో స్మరింపబడింది.
రంగనాథునిచే లఘు వాసిష్ఠ సిద్ధాంతం, వృద్ధ వాసిష్ఠ సిద్ధాంతాలు చెప్పబడ్డాయి. ఛందస్సు మరికొన్ని చిన్న మార్పులతో తప్ప 2 సిద్ధాంతాలు ఒకే విధంగా ఉన్నాయి. వృద్ధ వాసిష్ఠ సిద్ధాంతం చివరిలో ఈ శాస్త్రం మొట్టమొదటి వశిష్ఠుడు వామదేవుడితో చెప్పినట్లుగా కూడా కనిపిస్తుంది. సో ఆ రకంగా మనకి వాసిష్ఠుడు గురించి మన వాసిష్ఠుడు ప్రవర్తకుడు అయ్యాడు. నెక్స్ట్ అత్రి వంశీయులు గ్రహణ పరిజ్ఞానం కలవారని, గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది ఏంటి అని, ఇతరులకు ఆ పరిజ్ఞానం లేదని చెప్పడం వల్ల అత్రి వంశీయులు వంశ పరంపరంగా ఆ జ్ఞానాన్ని వికసింపజేసుకుంటూ తన వంశ మూల పురుషుడి నుండి ఈ జ్ఞానం లభించినట్లు చెప్పుకుంటున్నందువల్ల అత్రి జ్యోతిష శాస్త్ర ప్రవర్తకుడు అయినాడు. ఋగ్వేదంలో స్వర్భానువు చీకటి రూపంలో సూర్యుని ఆక్రమించే విషయము అత్రి వంశీయులకు మాత్రమే ఎరుగుదును. స్వర్భాను అంటే రాహువు చీకటి రూపంలో సూర్యుని ఆక్రమించే విషయం అత్రివంశీయులు మాత్రమే ఎరుగుదురు, తక్కిన వారికి తెలియలేదు అని వర్ణించబడ్డం వల్ల ఈ వంశ సంబంధమైన మూలం అత్యంత ప్రాచీనమని, వారు తెలిసిన అంశాలను ప్రవర్తింపజేయడం వల్ల అత్రి ప్రవర్తకునిగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ పరాశరుడు. బృహత్ పరాశర హోర శాస్త్రాన్ని మైత్రేయానికి చెప్పినందువల్ల అనేక నూతన సిద్ధాంతాలు, ఫలితాంశాలు తన గ్రంథంలో పేర్కొన్నందువల్ల పరాశరుడు ప్రవర్తకుడైనాడు. ఇప్పుడు మనందరం వాడే పరాశర లైట్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో, మనం అందరం చదువుకునే పరాశర సంహితలోని బృహత్ పరాశర హోరా శాస్త్రం, ఇవన్నీ మనకు పరాశరుడు రాసింది. సో ఈ పరాశరుడు గురించి చాలా మందికి ఐడియా ఉంటుంది స్థూలంగానే, ఇందులో కూడా అవే ఇచ్చారు వివరాలు మనకు తెలుసుకోవడానికి. అయితే ఈ శాస్త్రాన్ని ముందుగా బ్రహ్మ నారదుడికి, నారదుడి నుండి సౌనకుడికి, పరంపరలో పరాశరుడికి చేరగా అతను మైత్రేయునికి బోధించనని వివరణ కనిపిస్తోంది మనకి. భట్టోత్పలుని కాలం క్రీస్తు శకం 10వ శతాబ్దం నాటికే పరాశర హోర తాను చూడలేదని, కేవలం పరాశర సంహిత మాత్రమే చూడడం జరిగిందని, అయితే పరాశరుడు స్కందత్రయంలోని గ్రంథాలు రచించినట్లు వినికిడి ఉన్నదని పేర్కొన్నాడు. ఈ పరాశర హోర శాస్త్రానికి లఘు రూపం అనదగింది లఘు పారాశరి. దీనికి ఉడుదాయ ప్రదీపం అని కూడా పేరు. దీనిలో 5 అధ్యాయాలున్నాయి, 45 శ్లోకాలున్నాయి. మధ్య పారాశరి అనే మరో గ్రంథం కూడా ఉంది. దీనిలో 8 పరిచ్ఛేదాలు ఉన్నాయి. వాటి ప్రకారం ఇందులో ఏం చెప్పబడిందంటే ఉడుదశ మార్గాన్ని తెలియజేస్తున్నట్టు. ఉడుదశ అంటే ఉడు అంటే నక్షత్రం, నక్షత్రం ఏ రకంగా గమనం చేస్తుంది అనే విషయాన్ని వీళ్ళు వివరించారు. అదే విధంగా పరాశరుడు తైత్తిరీయ, ఆరణ్యకం, బృహదారణ్యకాల్లో ఒక క్రమంలో వ్యాస పారాశర్య పేర్లు కనిపిస్తాయి. భిక్షు సూత్రం అనే గ్రంథం పారాశర్యునిదని పాణిని తెలిపాడు. పరాశరుడు అనే పేరు తైత్తిరీయ, అరణ్యకాల్లోనూ పురాణాల్లోనే వినిపించే పేరు కావడం వల్ల ఇతని కాలం గురించిన సందేహాలున్నాయి. బృహత్ పరాశర శాస్త్రంలో నారదుని పేరు కనిపిస్తున్నందువల్ల నారద సంహితలో నారదుడు త్రిస్కంధాల్లోని గ్రంథాలు రచించినందువల్ల నారద సంహిత కంటే తరువాతి గ్రంథంగా దీన్ని పరిగణించవచ్చు. వరాహమిహిరుని కంటే పరాశరుడు పూర్వుడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వరాహమిహిరుని కాలం క్రీస్తు శకం 1వ శతాబ్దంగా కొందరు, క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంగా మరికొందరు భావించారు. పరాశర మతానికి కలియుగంలో అధిక ప్రాధాన్యం ఉంది. దీనిలోని సృష్టితత్వం సూర్య సిద్ధాంతంలోని విషయంతో సమానంగా కనిపిస్తోంది. సూర్య సిద్ధాంత గ్రంథం ప్రకారం సూర్య సిద్ధాంతం క్రీస్తు పూర్వం 180 ప్రాంతంగా భావిస్తున్నారు. పరాశర స్మృతికారుడు, పరాశర హోరా శాస్త్రకారుడు ఒకడే అనడానికి ఆధారాలు లేవు. అయితే డాక్టర్ నేమి చంద్ర శాస్త్రి గారు ఈ గ్రంథ రచన కాలం క్రీస్తు శకం 5వ శతాబ్దం అని, రచనా స్థలం పశ్చిమ భారతం అని అభిప్రాయపడ్డారు. ఇంతవరకు మనకి విషయాలు కొంచెం బ్రీఫ్ గా తెలిసాయి. నెక్స్ట్ కశ్యప సంహిత అనే గ్రంథకర్తగా ఈయన కశ్యపుడిని ప్రవర్తకుడు అని అనడం జరిగింది. ముహూర్త చింతామణి పీయూషధర వ్యాఖ్యలో గోవింద దైవజ్ఞుడు కశ్యపుని వచనాలు కొన్ని ఉదహరించాడు, కశ్యప సంహితను పేర్కొన్నాడు. అయితే ప్రీతితో రాజు ఇచ్చిన సందర్భంలోనూ, బ్రహ్మణాదేశం ప్రకారంగాను, వివాహ సందర్భంలోనూ నింద్యమైన నక్షత్ర వారాదులున్న కొత్త వస్త్రాన్ని ధరించవచ్చు అనేలాంటి కొన్ని అంశాలు ఇందులో పొందుపరచబడ్డాయి. 6, 7, 8 భావాలు శుద్ధి ఉండగా, శుభగ్రహాలు బలం కలిగి ఉండగా, ఆయుర్దాయకరాలైన యోగాలు ఉన్నప్పుడు ఔషధ క్రియ చేయాలి మొదలైన అంశాలు ఈ శ్లోకాల వల్ల తెలుస్తున్నాయి కశ్యప సంహితలో. ఇదే విషయం. ఇంకా నెక్స్ట్ వేరేది పేరు నారదుడు రచించినది నారద సంహిత. దీనిలో 55 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో ఏం చెప్పారు అంటే దైవజ్ఞ లక్షణాలు, గ్రహ ఉపగ్రహ విచారం, గోచార వివేకం, ముహూర్త విచారం మొదలైన ఎన్నో విషయాలు ఉన్నాయి.
అయితే వీటిలో పురాణాల్లో నారద పురాణం కనిపిస్తుంది. పురాణాల్లో ప్రత్యేకమైన పాత్రగా నారదుడు ప్రసిద్ధుడు. అయితే నారద సంహిత నారద పురాణం కంటే ప్రాచీనమైనదని భాషా శైలులను బట్టి తెలుస్తోంది. ప్రముఖ జ్యోతిష గ్రంథాల ప్రకారం బ్రహ్మ పితామహానికి యజ్ఞ సాధన కోసం 4 ముఖాల నుండి 4 వేదాలు చెప్పాడు. వేదాలు యజ్ఞమే ఆత్మగా కలిగినటువంటివి. వాటిలో యజ్ఞాలు ఏ సమయంలో నిర్వహించాలి అనే విషయ వివరణకు బ్రహ్మ జ్యోతిష శాస్త్రాన్ని నిర్మించి నారదుడికి చెప్పాడని తెలుస్తుంది. నారదుడు శాస్త్ర మాహాత్యాన్ని అంగీకరించి లోకంలో ప్రవర్తింపజేశాడు. ఈ విధంగా ఉన్న కథనాలు అభిప్రాయాల ప్రకారం నారదుడు జ్యోతిష శాస్త్ర ప్రవర్తకుడు అయ్యాడు. నెక్స్ట్ గర్గుడు. గర్గుని పేరు చాలా జ్యోతిష గ్రంథాలు ఉన్నాయి. అయితే గర్గుని ఎక్కువ జైనులు గొప్ప జ్యోతిష శాస్త్రజ్ఞుడని అన్నారు. జైన సాంప్రదాయంలో గర్గుడికి గొప్ప జ్యోతిష శాస్త్రజ్ఞుడని తెలుస్తోంది. ఈయన పేరు రచించిన ఉన్న గ్రంథం ఏంటంటే వృద్ధ గర్గుని పేరు గ్రంథాలు కనిపిస్తున్నాయి. గర్గ సంహిత, గర్గ హోరా శాస్త్రం, గర్గ సంహిత వీరి గ్రంథాలు. గర్గుని ఇతను రచించిన గ్రంథాల్లో కొన్ని భట్టోత్పలుడు బృహత్ సంహిత టీకలో గర్గుని మాటలను ఉదహరించాడు. తర్వాత మరీచి. ఇతని జ్యోతిష గ్రంథం ప్రస్తుతం అలభ్యమైన పూర్వం అధికంగా వ్యాప్తంలో ఉన్నట్లు తెలియడం వల్ల ఇతడు కూడా ప్రవర్తకుడు అని గుర్తింపబడ్డాడు. గోవింద దైవజ్ఞుడు శవదహనానికి సంబంధించిన చర్చలో మరీచి వాక్యాన్ని ఉదహరించాడు. అందువల్ల మరీచి గ్రంథాలు అలభ్యమైన ఆయన ప్రవర్తకుడు అనేది మనకి ఇందులో తెలుస్తుంది. నంద తిథుల్లోనూ శుక్రవారం నాడు చతుర్దశి, భద్ర తిథుల్లో పితృసార్థం చేయరాదు అనే విషయాల్ని మనకి మరీచి చెప్పినట్లుగా తెలుస్తోంది. అలా చేస్తే పుత్ర ధనక్షయం సంభవిస్తుంది అని ఈ విధంగా మరీచి ప్రవర్తకునిగా గుర్తింపు పొందాడు ఈ విషయాల్ని తెలియజేయడం వల్ల. అయితే వీరిది పుస్తకం లభ్యం కాకపోయినా మనకి గోవింద దైవజ్ఞుడు చెప్పిన విషయాలను బట్టి మరీచి చెప్పిన విషయాలు మనకు తెలుస్తున్నాయి. నెక్స్ట్ మనువు. మనువు మనకు తెలిసిందే. మనుస్మృతి అని అందరూ వింటూ ఉంటాం కదా. ఇతడు స్మృతికర్త. మనుస్మృతి విశేష ఆదరాన్ని పొందిన ధర్మశాస్త్ర గ్రంథం మనుస్మృతి. ఆచార విషయాల నిర్దేశంలోనూ అంతర్గతంగా జ్యోతిష విజ్ఞానాన్ని చూపిస్తూ సమయానుకూలమైన విధులను నిర్దేశించడం వల్ల ఇతడు జ్యోతిష శాస్త్ర ప్రవర్తకుడయ్యాడు. ఒక సూత్రం, ఆచారం, సంప్రదాయం ఏర్పడడానికి మూలమైన అంశాలను గుర్తు చేసి వానికి అనుగుణంగా సమకాలీనమైన సమాజానికి నూతన సూచనలు చేసే వాటికి స్మృతులు అంటారు. స్మృతి సంబంధమైన కర్మలనే స్మార్త కర్మలు అనడం లోక ప్రసిద్ధం. ఇది మనువు రచించిన మనుస్మృతి నుండి మనం చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి మనువు కూడా ప్రవర్తకుడు. నెక్స్ట్ ఆంగిరసుడు రెండు ఒకటే. బృహస్పతి అనేది కూడా పర్యాయపదంగా వాడబడుతుంది. వీరి రచన ఏంటంటే బారహస్పత్య సంహిత అనే గ్రంథం ఉందని తెలుస్తోంది. ఇందులో గురు శబ్దంతో గోవింద దైవజ్ఞుడు చాలా శ్లోకాలను ఉదహరించాడు. అందువల్ల ఇతడు జ్యోతిష శాస్త్ర ప్రవర్తకుడు అయినాడు అని తెలియజేయబడుతుంది. నెక్స్ట్ రోమసుడు. పంచ సిద్ధాంతాల్లో ఒకడైన రోమక సిద్ధాంతం ప్రతిపాదకుడు రోమసుడు, రోమకుడు, లోమసుడు అనే పేర్లు కలిగిన వారంతా ఒక్కరేననే అభిప్రాయం ఉంది. అయితే రోమక సిద్ధాంతం మాత్రం విదేశీయులదేనని కొందరి భావన. భాషా శాస్త్రం ప్రకారం లా అక్షరాలు పరస్పరం మార్పు పొందే లక్షణాలు ఉండడం వల్ల లోమసలు ఒక్కరేనన్న అభిప్రాయం కలుగుతుంది. రోమ్ శబ్దాల నామసామ్యాన్ని బట్టి రోమ్ నుండి భారతీయులు ఈ జ్ఞానాన్ని పొంది ఉంటారని కొందరి ఆధునికుల ఊహ. అయితే అతి ప్రాచీన కాలంలోనే భారతదేశం నుండి ఇతర దేశాలకు వెళ్ళిన ఈ జ్యోతిష విజ్ఞానం కొంత రూపాంతరం చెంది తిరిగి రావడం కూడా అయి ఉండవచ్చుననే అభిప్రాయం బలంగా కనిపిస్తోంది. వరాహమిహిరుని పంచసిద్ధాంతిక టీకా ప్రారంభంలో సూర్య అరుణ సంభాషణలో సూర్యుడు తాను జ్యోతిష జ్ఞానం గ్రహించిన విధానం వివరిస్తూ చివరగా బ్రహ్మశాపగ్రస్తుడనైన నేను యవన జాతిలో జన్మించి రోమకునికి రోమక సిద్ధాంతం చెప్పాను, అతడు దానిని రోమక నగరంలో ప్రచారం చేశాడు అని తెలియజేయడం కనిపిస్తోంది. అందుకు ఈ రోమక సిద్ధాంతానికి లాటదేవుడు వ్యాఖ్యాత. రోమక సిద్ధాంత పంచికలో వివరంగా వ్యాఖ్యానించబడింది ఈ విషయం. అయితే ఇందులో ఏం విషయాలు రోమక సిద్ధాంతంలో చెప్పారు అంటే ఈ వరాహమిహిరుడు రోమక సిద్ధాంతాన్ని పౌలిక సిద్ధాంతం లాగా స్ఫుటంగా గుర్తించాడు. ఈ సిద్ధాంతంలో అహర్గణం తీసుకోబడింది. రోమక సిద్ధాంత ప్రసంగంలో యవన అంటే గ్రీక్ దేశస్థులు యవనులైన హిపార్కస్ స్మరించబడ్డాడు. ఆ తర్వాత ఇతను హిపార్కస్ అనేది గ్రీక్ శాస్త్రజ్ఞుడు అన్నమాట, గ్రీక్ జ్యోతిష శాస్త్రవేత్త.
వీరు క్రీస్తు పూర్వం 228 అని తెలుస్తోంది. అదే విధంగా రోమక సిద్ధాంత ప్రస్తావనలో యవనుల్లో ప్రముఖుల పేర్లు హిపార్కస్, టాలమీ, అపోలియన్ వంటి పేర్లు కనిపిస్తున్నాయి. రోమక సిద్ధాంతాన్ని అనుసరించినట్లుగానే హిపార్కస్ సిద్ధాంతం కనిపిస్తోంది. ఖగోళ సిద్ధాంతంలో హిపార్కస్ యవనుల్లో ఉన్నతనిగా కనిపిస్తున్నారు. అయితే వీరిలో రోమక సిద్ధాంతం ఇతర మానాలతో పోల్చినప్పుడు అతి స్వల్ప భేదంతో ఆధునిక వర్షమానానికి సమానంగా ఉంది. వరాహమిహిరుడు చెప్పినది ప్రాచీనమైనది కాగా శ్రీశైనుడు సంపాదించింది అర్వాచీనమైంది అని చెప్పారు. అంటే ఈ సిద్ధాంతం చాలా మంది వాసిష్ఠ సిద్ధాంతం, పౌలిక, పైతామహ, సూర్య, రోమక ఈ సిద్ధాంతాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకేలాగా సంవత్సరమానాన్ని తెలియజేశాయి అనేది ఇప్పుడు తెలియజేసిందంట. నెక్స్ట్ పౌలిసుడు, ఇతని పేరు ఒక సిద్ధాంతం ఉంది. ఇతని గ్రహగణితం అంకెల ద్వారా స్థూలంగా ఉంది. పంచ సిద్ధాంతిక ప్రకారం పౌలిస్ సిద్ధాంతం స్పష్టంగా ఉన్నదని తెలుస్తోంది. పంచ సిద్ధాంతికలో ఈ పౌలిస్ సిద్ధాంతం అనేది అనేక ప్రదేశాల్లో వ్యాఖ్యానించబడింది. రోమక పౌలిస సిద్ధాంతాల్లో అహర్గణ సామ్యం కనిపిస్తుంది. ఈ సిద్ధాంతం లాటదేవుడు వ్యాఖ్యానించాడని వరాహమిహిరుని వల్ల తెలుస్తోంది. సూర్య చంద్ర అతిరిక్త గ్రహాల వక్రత్వ వివరాలు ఉన్నాయి. ఫలభావన చరఖండాయనములు ఖండం వల్ల దిన మానాయ అయనాలు నిర్దేశించబడినాయి. దేశాంతర సంస్కారం చక్కగా వివరించబడింది. అంటే అయనాంశ మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా, అది ఇక్కడ వివరించారనమాట. కరణాల వివరణ ఉంది. భట్టోత్పల్ని ప్రకారం పౌలిస సిద్ధాంతం 2 విధాలుగా కనిపిస్తోంది. భారతదేశంలో నివసించిన ఆర్కావరుణి అల్బెరూని ప్రకారం పౌలిస సిద్ధాంతం పౌలిసుడు అనే పేరుగల యవనుని ప్రణీతమని, అది తర్వాత భారతదేశం చేరిందని తెలుస్తోంది. పౌలిస రోమక స్ఫుటాల్లో సామ్యాన్ని వరాహమిహిరుడు తెలిపాడు. ఇతడు యవన జాతికి చెందిన వానిగా చాలా మంది అభిప్రాయం. నెక్స్ట్ చవనుడు, ఇతని గ్రంథాలు కనిపించుకున్నప్పటికీ కూడా పూర్వ జ్యోతిష శాస్త్రవేత్తగా మంచి గుర్తింపు కలిగినాడు. ఇతడు జ్యోతిష శాస్త్ర ప్రవర్తకునిగా గుర్తించాడు. ఇతని శ్లోకాలు గోవింద దైవజ్ఞుడు ముహూర్త చింతామణిలో ఉదాహరించారు. అందువల్ల చవనుడు కూడా ఒక జ్యోతిష ప్రవర్తకులు అనేది మనకి తెలిసింది. నెక్స్ట్ యవనులు. ఫలిత జ్యోతిషంలో యవన మతం చాలా విశిష్టమైనది. వృద్ధ యవన జాతకం అనే బృహత్ గ్రంథాన్ని మీనరాజు రచించినట్లు తెలుస్తోంది. అయితే యవనుల గురించిన ప్రశంస బృహత్ జాతకంలో కనిపిస్తోంది. ఇందులో ఏం తెలియజేయబడ్డాయి అంటే యవన జాతి వారు హోరాశాస్త్ర పాండిత్యం కలవారని తెలుస్తోంది. యవనులు యయాతి వంశీయులుగా గుర్తించబడ్డారు. యయాతి 5 పుత్రులు, వారి కథ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అవన్నీ తెలిస్తే మిగతా వాళ్ళకి మనం స్మరించుకోవడం కష్టం కాబట్టి యయాతికి ఉన్న పిల్లల్లో ఆ రూపం గురించి ఎవరు తీసుకుంటారు అనేది ఆ పురాణం, విష్ణు పురాణంలో ఉంటుంది. ఈ విషయం యథాతథంగా హరివంశంలో కూడా ఉంది. అది ఈ విషయాలు వివరిస్తూ ఇంకా వీరు రచించిన గ్రంథాల పేర్లు చెప్పారు. ఆ తర్వాత ఇందులో ఏముంది, ఈ వరాహమిహిరుడి చేత పేర్కొనబడిన యవన మతం మీనరాజు రాసిన వృద్ధ యవన జాతకం మాత్రమే కాకుండా ఈ భట్టోత్పలం ప్రకారం యవనేశ్వరుడు అనేవాడే స్ఫుజిధ్వజుడు అనేది ఉంది. అతడు కూడా యవన ఊచుహు అంటూ పూర్వాచార్యులను తన గ్రంథంలో స్మరించాడు. ఈ యవనులు మ్లేచ్చులను తెలియజేస్తూ వారిలో శాస్త్రం స్పష్టంగా ఉన్నదని భావించిన వరాహమిహిరుడు యవనులు ఋషుల వలె పూజనీయులని తెలియజేశాడు. మ్లేచ్చులనగా సాంప్రదాయ బాహ్యులని మాత్రమే అర్థం ఉంది. యవనులు మౌలస జాతి వారని తెలుస్తోంది. వరాహమిహిరుడు యవన శబ్దం గ్రీస్ దేశవాసులకు ఉపయోగించారు, కానీ అరబ్ దేశీయులకు కాదు. వరాహమిహిరుని కాలానికి ఉన్న యవన శాస్త్రాలు, ధర్మాలు భట్టోత్పలుని కాలానికి అంటే క్రీస్తు శకం 10వ శతాబ్దానికి లేవని అతను వ్యాఖ్యానించడం వల్ల తెలుస్తోంది. వరాహమిహిరుడు పేర్కొన్న యవనులు ప్రాచీన యవనులని తెలుస్తోంది. నెక్స్ట్ భృగు సంహిత విశిష్ట గ్రంథంగా పేరు పొందింది. భృగునాడి అనే నాడీ గ్రంథం కూడా లభిస్తోంది భృగు పేరున. జ్యోతిషంలో 3 స్కందాల్లోనూ రచనలు చేసినట్లు చెప్పబడే భృగువు విష్ణువుతో సమానంగా పోల్చబడ్డాడు. నెక్స్ట్ సౌనకుడు. పరాశరుని జ్యోతిషం నేర్పిన వాడు సౌనకుడు అనే ఒక అభిప్రాయం. ఇతని కృతంగా చెప్పబడుతున్న గ్రంథం సౌనక సంహిత. ఇతని శ్లోకాలు అనేక మూల గ్రంథాల్లో ఉదాహృతాలు. ఇతడు కూడా జ్యోతిష శాస్త్ర ప్రవర్తకుల్లో ఒకడైనాడు. ప్రస్తుతం వీరి గ్రంథం లభ్యం కావడం లేదు. నెక్స్ట్ పులహుడు.
పులహుడు ఎస్ అలా లేవు. ఇక్కడ సౌనకుడితో మనం ముగిస్తున్నాము. ఇక్కడతో 18 మందివి బ్రీఫ్ గా నాకు తోచిన వరకు కొంత విషయ సేకరణ చేసి మీకు అందించడం జరిగింది. సో ఇంకా మిగతా వాళ్ళు కూడా మనం విందాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన జ్యోతిర్వాణి వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా చాలా ధన్యవాదాలమ్మా. ఒక్కసారి మీరు మనందరినీ ప్రాచీన కాలంలోకి తీసుకెళ్లారు, అక్కడి నుంచి తీసుకొచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు. ఈ జ్యోతిష శాస్త్ర ప్రవర్తకుల మీద సాహిత్యం చాలా తక్కువ. మీరు ఒక పరిశోధనా స్థాయిలో సేకరించిన ఈ సమాచారం అందరికీ ఉపయోగకరమైనది. నా రిక్వెస్ట్ ఏమిటి అంటే దీన్ని మీరు వ్యాస రూపంలో జ్యోతిర్వాణికి అందించండి. తప్పకుండా సార్, అలాగే తప్పకుండా మనం దాంట్లో పెట్టుకుందాం. ఇది బహుశా వచ్చే జ్యోతిశాస్త్ర కోర్సుల్లో జ్యోతిశాస్త్ర ప్రవర్తకులకి ఒక పాఠంగా కూడా ఉండబోతుంది. అలా మీరు తయారు చేయండి, ఇంకొంచెం వివరంగా తీసుకోవచ్చు. అద్భుతమైనటువంటి సమాచారం సేకరించారు. మనందరికీ ఇప్పుడు తెలిసి వచ్చింది ఏమిటి అంటే మనం ఇప్పుడు చూసే జ్యోతిష శాస్త్ర విషయాలన్నీ కూడా ఎవరో ఒకరు ఒకనాడు పనిలేక రాసిన వ్యవహారం కాదు. కాలక్రమంలో యుగాలుగా మహర్షులు ఋషులు వాళ్ళు పూర్తిగా పరిశోధన చేసి మనకు అందించిన విజ్ఞానము అని మనకి ఇప్పుడు అర్థమైంది. అది తెలుసు మనకి కొంచెం, కానీ ఇంత వివరంగా ఈరోజు మనం తెలుసుకునే అదృష్టం ఈనాటి కార్యక్రమానికి కలిగింది. ధన్యవాదాలమ్మా. మరొక ఇద్దరు రెడీగా ఉన్నారు, శ్రీధర్ గారు, తర్వాత రాజలక్ష్మి గారు. రాజలక్ష్మి గారు మీరు మొదలు పెట్టండి అమ్మా, తర్వాత శ్రీధర్ గారు చెప్తారు. పెద్దలు, గురువులందరికీ నమస్కారాలు. ఈరోజు మన గురువు గారు సోమయ్య శాస్త్రి గారును విరజ గారు మాకేం మిగల్చలేదు, ఆల్రెడీ మొత్తం చెప్పేశారు. విరజ గారు అయితే కంప్లీట్ గా చెప్పేశారు. చాలా బాగా చెప్పారండి విరజ గారు. మీరు చెప్పినట్టులో ఓన్లీ 2 పాయింట్స్ నా దగ్గర వేరే కొంచెం ఉంది, అది నేను ముందు చెప్పేద్దామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చెప్పినవన్నీ బాగున్నాయి, కరెక్ట్ గా చెప్పారు. ఒకటి మనుస్మృతి రాసింది, మనువు రాసిన దాంట్లో నా దగ్గర ఒకటి దొరికింది ఏంటంటే బృహన్ మానస కరణం అనే ఒక గ్రంథం ఆయన రాశారు, కరణ గ్రంథం. అది దీని మీద భట్టోత్పల్ టీకా కూడా రాశారు. అది ఉందా లేదా అనేది నాకు తెలియదు, కానీ ఈ పేరు మట్టుకి బృహన్ మానస కరణం అనే గ్రంథం మనువు రాశారనమాట. ఇంకోటి కశ్యప సంహితే కాకుండా అథర్వ జ్యోతిషం అనేది కూడా అందులో ఆయన పితామహుడు కశ్యపుడికి చెప్తుంటే 162 శ్లోకాలు 14 ప్రకరణాలతోటి అథర్వ జ్యోతిషం అనేది కశ్యపుడు రాశారు. తర్వాత శౌనకుడి దగ్గర శౌనక సంహిత ఇంకొకటి ఏంటంటే చంద్రుడు శౌనక ఋషితో చెప్పిన సిద్ధాంతాన్ని సోమ సిద్ధాంతం అని ఈ నూతన పంచ సిద్ధాంతికలో ఒకటిగా కూడా దాన్ని చేర్చారనమాట. సో నా దగ్గర ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీరు చెప్పిన దానికి ఇది 2 చేరుద్దామని నేను చెప్పాను. ఇంకోటి ఏంటంటే అసలు జ్యోతిష్ శాస్త్ర వికాసం అనేది ఎలా జరిగింది, ఆ శాస్త్రం యొక్క చరిత్ర ఏంటి అనేది మనం చూసుకుంటే ఫస్ట్ దీంట్లో ప్రథమ భాగం వచ్చేసి సిద్ధాంత ప్రాక్కాలం, రెండోది వచ్చేసి సిద్ధాంత కాలం. ఇప్పుడు మనం నడిచేదంతా సిద్ధాంత కాలం అన్నమాట. సిద్ధాంత ప్రాక్కాలంలో ఏంటంటే వైదిక కాలం, వేదాంత కాలం, ఈ 2 వేదాంగ కాలం అయిపోయింది. వైదిక కాలం, వేదాంగ కాలం ఈ 2 కూడా సిద్ధాంత ప్రాక్కాలంలోకి వెళ్తాయి. ఇప్పుడున్న సిద్ధాంత కాలంలో మనం గణిత స్కందం, సంహిత స్కందం, జాతక స్కందంలోంచి మనం ఇందులోకి ఇక మన మధ్యమాధికారాలు, స్పష్టాధికారాలు, త్రిప్రశ్నాధికారాలు ఇట్లా మొత్తం ఇక అన్ని మనకి ఈ బ్రాంచెస్ అన్ని ఇప్పుడు వచ్చినాయి అన్నమాట. సో ఈ వైదిక కాలం, వేదాంగ కాలం వీటిల్లో ఉన్న వాళ్ళవన్నీ కూడా మనకి వేదాల్లోనూ మిగిలిన పురాణాల్లోనూ ఇట్లాంటి మనకి అవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఈ రోజు మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రవర్తకులు ఆల్మోస్ట్ విరజ గారు చెప్పారు కాబట్టి ఇక దాన్ని టచ్ చేయను. వ్యాసుని యోగదానం అనేది ఏంటనేది కూడా ఆల్మోస్ట్ గురువు గారు కూడా చెప్పారు. ఎందుకంటే వ్యాసుడు ప్రత్యేకంగా రాసిన జ్యోతిష గ్రంథం అంటూ ఏమీ లేదు, కానీ ఆయన రాసిన పురాణాలు గాని, మహాభారతం గాని, ఇంకా అందులో కూడా అన్ని పురాణాల్లోనూ కూడా లేదు, కొన్ని పురాణాల్లో ఉంది, చెప్పుకుంటూ వస్తాను నేను. అయితే ఫస్ట్ ఏంటంటే ఈయన పరాశరుడు పుత్రుడు. అసలు ఈయన జ్యోతిషాచార్యుడైన మన పరాశరుడు పుత్రుడు వ్యాస మహర్షి.
కాబట్టి తన తండ్రి గురువు గారు అయిన పరాశరుడి దగ్గర నుంచే ఈయన ఈ శాస్త్రాన్ని పొందారు అనేది మనకి తెలుస్తుంది. అలాగే వేదాంగ జ్యోతిషానికి ఆధార స్తంభం ఎవరు అంటే వ్యాస మహర్షి. ఆయన వేదాలను విభజించినప్పుడు వేదాంగాలను విభజించి నేత్రస్థానాన్ని ఇచ్చారు జ్యోతిష్ శాస్త్రానికి. ఆ తర్వాత ఆయన ముఖ్య రచనలు మహాభారతం, భగవద్గీత, 18 పురాణాలు, వేద విభజన, బ్రహ్మసూత్రాలు ఇట్లాంటివన్నీ కూడా ఆయన రాశారు. అయితే మహాభారతంలో విష్ణు పురాణం, వ్యాస స్మృతి, భాగవత పురాణం, భవిష్య పురాణం వీటిల్లోనే ఎక్కువగా మనకి జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన అంశాలు విస్తృతంగా దొరుకుతాయి. ఆ తర్వాత పరాశర మహర్షి దగ్గర నుంచి ఈయనకు లభించింది కాబట్టి ఇంక ఈయన జ్యోతిష్ జ్ఞానాన్ని గురించి మనం ఊహించుకోవచ్చు ఆయన దాన్ని బట్టి. తర్వాత ఏంటంటే మహాభారతంలో ఎన్నో చోట్ల జ్యోతిష అంశాలు మనకి కనిపిస్తాయి. ఎట్లాగంటే గ్రహాల స్థితి, శకునాలు, యుద్ధానికి ముహూర్త నిర్ణయాలు, అశుభ సూచనలు, ఋతువులు, అయనాలు, మధ్వాది మాసాలు, నక్షత్రాలు, తిథులు, చాంద్రమాసాలు ఇట్లాంటివన్నీ కూడా మనకి మహాభారతంలో మనకి ఎక్కువగా, అసలు మహాభారతం అనేది ప్రపంచంలోనే పెద్ద ఇతిహాస గ్రంథం. అది మనకి 1.25 లక్షల శ్లోకాలు ఉన్నాయి అందులో. 700 శ్లోకాలు వచ్చేసి భగవద్గీతే ఉంది అందులో. అట్లాంటిది మళ్ళీ 18 పురాణాల్లో కూడా ముందుగా మనం చెప్పుకున్నట్టు భవిష్య పురాణం, విష్ణు పురాణం, వీటిల్లో భాగవత్ పురాణాల్లో కూడా ఈ జ్యోతిష అంశాలు మనకి చాలా కనిపిస్తాయి. భవిష్య పురాణంలో మనకి గ్రహాల కాలచక్రం, ముహూర్తాలు, రాశి ఫలితాలు ఇట్లాంటివన్నీ తెలుస్తాయి. విష్ణు పురాణంలో వచ్చి నక్షత్ర మండలాలు, నవగ్రహ ప్రభావాలు, భాగవత పురాణంలో వచ్చి కాలచక్ర వివరణ, గ్రహస్థితి ద్వారా కలుగుతున్న ఫలితాలు మొదలైనవి. వ్యాస స్మృతిలో ఇది ధర్మశాస్త్ర గ్రంథం. ఇందులో కూడా కాల నిర్ణయం, ముహూర్తం, దినాలు, శుభాశుభ నిర్ణయాలు సంబంధించిన జ్యోతిష అంశాలు మనకు కనిపిస్తాయి. ఇవి పూర్తిగా పంచాంగానికి సంబంధించిన విషయాలు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే ఈయన ప్రత్యేక రచనలు ఏమీ లేకపోయినా ఈయన మొత్తం జ్యోతిష అంశాలని పుష్కలంగా ప్రస్తావించారు. అన్ని చోట్ల మనకి చాలా పుష్కలంగా ఉన్నారు. ఈయన్ని చతుర్వేద విభజకుడు అని ఎలాగో అంటాం మనం, అలాగే ఇతిహాస పురాణకర్తగా కూడా ఈయన్ని గౌరవించారు. అందుకే మన జ్యోతిష్ శాస్త్ర ప్రవర్తకుల్లో ఒకరిగా ఈయన్ని గౌరవించారు. ఆ తర్వాత ఏంటంటే ఈయన రచించిన సులభంగా సామాన్య జనంలోకి వచ్చేలాగా, అంటే పెద్ద పెద్ద శ్లోకాలు, ఆ సంస్కృతంలో ఉన్న ఎన్ని కావ్యాలు అవన్నీ అర్థమైనా ఈయన రాసిన పురాణాల రూపంలో ప్రజల్లోకి చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యేగా, సామాన్య ప్రజలకి అర్థమయ్యేలాగా ఈయన అందించారు. అది ఈయన చేసిన యోగదానం ఏంటనేది మనం చెప్పుకుంటే, ఈయన్ని కృష్ణ ద్వైపాయనుడు అని కూడా చెప్తా ఉంటారు. ఈయన్ని సప్త చిరంజీవుల్లో ఒకళ్ళని కూడా చెప్తా ఉంటారు. సో ఇలాగా ఈయన భార్య వాటిక, తల్లిదండ్రులు వచ్చి సత్యవతి, పరాశరులు, పిల్లలు వచ్చి సుకుడు, మళ్ళీ విచిత్ర వీర్యుడి తరపున వేరే అంబిక నుంచి ధృతరాష్ట్రుడు, ఆయన సోదరులు పుత్రులు వాళ్ళు. అంబిక నుంచి ధృతరాష్ట్రుడు, అంబాలిక నుంచి పాండు, శూద్ర పరిచారక నుంచి విదురుడు వాళ్ళు వచ్చారనేది మనకి వేరే తెలుస్తుంది. సో ఇంతవరకు కూడా మనకి ఇంకొకటి ఏంటంటే, ఈయనది ప్రత్యేకంగా గ్రంథాలు లేవు కానీ కాలతత్వ వివేచనము అనే ఒక ధర్మశాస్త్ర గ్రంథంలో వ్యాసుడు రాసిన కొన్ని శ్లోకాలు కొన్ని ఇవ్వబడినాయి. అది చాంద్రమానాల గురించి ఆరంభంలో, అంటే ఆయన రాసింది మీనాదిస్తో రవిర్యేష మారంభ ప్రథమే క్షణే భవేత్తేబ్దే చంద్రమాస చైత్రాద్య ద్వాదశ స్మృతాః అని శ్లోకం ఉందని చెప్పి అది పెట్టారు. అంటే చాంద్రమాసాల యొక్క ఆరంభ కాలంలో సూర్యుడు మీనాది రాశుల్లో ఉంటాడు, వాటిని చైత్రాది మాసాలు అంటారు. ఇవి సంవత్సరానికి 12 ఉంటాయి. అంటే పూర్ణిమాంతం, అమాంతం, ఈ నర్మదాకి అవతల ప్రాంతం వాళ్ళు, ఉత్తర ప్రాంతం వాళ్ళు పూర్ణిమాంతం తీసుకుంటారు, నర్మదాకి దక్షిణ ప్రాంతం వాళ్ళు అమాంతం తీసుకుంటారు. ఇట్లా ప్రచలనంలో ఉన్నాయి. కాబట్టి ఈ రెండు పద్ధతుల్లోనూ మాసాల పేర్లు ఒకటే, కానీ అధిక మాసం, క్షయ మాసం వచ్చినప్పుడు పేర్లు మారుతాయి అన్నమాట. ఇట్లాంటివన్నీ కూడా సూక్ష్మంగా మనకి తెలుస్తాయి. అయితే ఏంటంటే మహాభారతంలో 7 వారాల పేర్లు, మేషాది రాశుల పేర్లు ఎక్కడా లేవు. కల్పం అనే కాలమానం ఉంది, యుగమానం, కృతాది యుగాలు పేర్లు శాంతి పర్వంలో వచ్చినాయి. అలాగే 5 సంవత్సరాత్మక యుగ పద్ధతి కూడా పాండవులు ఒక్కొక్క సంవత్సరం తేడాతో పుట్టారు అనేది ఆది పర్వంలో వచ్చింది. వేదాంగ జ్యోతిషంలో ఉత్తరాయణం నక్షత్రారంభం ధనిష్ఠతో అయ్యేది అనేది కూడా దాంట్లో మనకు తెలుస్తుంది.
అలాగే 27 నక్షత్రాల్లోంచి మృగశిర ఒకటే మృగవ్యాధ అంటారు. అదొకటి వేరేగా మనకి పేరు తెలుస్తుంది. యోగ కరణాల పేర్లు ఎక్కడ కూడా మనకి రాలేదు. గ్రహణాలు, క్రాంతి వృత్తాన్ని 12 భాగాలు చేసే పద్ధతి, విశ్వఘస్ర పక్షం అంటే 13 రోజుల పక్షం అనేది ఇది కూడా మనకి అందులో తెలుస్తుంది. గ్రహ జ్ఞానం, వక్రగతి, గ్రహయుతి, యుద్ధకాలీన గ్రహస్థితి ఇట్లాంటివన్నీ కూడా భూమి గుండ్రంగా ఉందని, చంద్రుడు వచ్చినప్పుడు పౌర్ణమికి సముద్రంలో అలలు ఎక్కువ అవుతాయని, ఇట్లాంటివన్నీ విషయాలు ఈయన రచనల్లో మనకు తెలుస్తాయి. సో జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి ఈయన ప్రత్యేక గ్రంథం లేకపోయినా ఈయన రాసిన రచనల్లో ఎన్నో విషయాలు మనకు జ్యోతిషాన్ని తెలుస్తాయి. సో ఈ విధంగా నేను తెలియజేసుకుంటున్నాను. నా వాణికి విరామం ఇస్తాను. చాలా నమస్కారం. చాలా ధన్యవాదాలమ్మా. మీరు కూడా దయచేసి జ్యోతిష శాస్త్ర వికాసము తప్పకుండా వ్యాసం రాయండి. ఈ రెండు నేను చెప్తున్నాను, స్టూడెంట్స్ కోసం మనం ఇచ్చేటువంటి సిలబస్ లో వస్తాయి. ఈ రెండు చాలా అవసరం. బుక్స్ గా మనం తీసుకొద్దాం, తప్పకుండా తీసుకోండి. అలాగే సార్. అద్భుతమైన సమాచారం లభిస్తుంది. వ్యాస భగవానుడు మనందరినీ ఆశీర్వదించాడు. మనకి నాగసాయి గారు మొదలు చెయ్యెత్తారు, తర్వాత సాయినాథ్ గారు. చెప్పండి నాగసాయి గారు, చెప్పండి అమ్మా. నమస్తే గురువు గారు. నేను ఈ గ్రూప్ కి కొత్త అండి. జ్యోతిష్ శాస్త్రానికి కూడా కొత్త వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ, కొత్త వాళ్ళు ఎవరు ఉండరు. అందరం కొత్త వాళ్ళమే, అందరం పాత వాళ్ళమే. మనం జ్యోతిర్వాణి వింటూ ఉంటాం, జ్యోతిర్వాణి వినిపిస్తూ ఉంటాం. హాయిగా మీకు తెలిసిన విజ్ఞానం చెప్పండి. థ్యాంక్స్ గురువు గారు. విజ్ఞానం అనే దానికన్నా ఒక వేదవ్యాసుడి వారి మీద ఉండే ఒక కృతజ్ఞత భావాన్ని ప్రకటించాలన్నది ఒక చిన్న ఉద్దేశం అండి. ఈ విధంగా అంతటి వేద సారాన్ని నాలాంటి మనబోటి వాళ్ళకి అందించడం, అలాగే జనరేషన్ అది క్యారీ అవ్వాలి అంటే కలియుగంలో ఉండే క్యారెక్టరిస్టిక్స్ ని బట్టి యథాతథంగా వదలదు, నాలెడ్జ్ మిస్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన చేసిన ఒక గొప్ప ఇది పురాణాలను రాయడం. తద్వారా జ్యోతిష్ శాస్త్రమే కాదు, మిగతా ఇటువంటి శాస్త్రానికి సంబంధించిన నాలెడ్జ్ని ఒక చోట పెట్టి, జ్యోతిష శాస్త్రాన్ని కావాలనుకున్న వాళ్ళు దాన్ని రిఫర్ చేస్తారు, వేరే శాస్త్రానికి సంబంధించిన వాళ్ళు దాన్ని రిఫర్ చేసేలాగా, అది జనరేషన్ టు జనరేషన్ పాస్ అయ్యేలాగా ఎలా అయితేనే ఇప్పటి వరకు కూడా వస్తుంది, కలియుగాంతం వరకు ఈ నాలెడ్జ్ వెళ్తుంది అని ఒక ఇదితో ఆయన చేసిన ఈ విశేషమైన పని అనొచ్చు లేదా చాలా బ్రహ్మయజ్ఞమే అది. ఆయన్ని అందుకనే జ్యోతిష్ శాస్త్రంలో అంతది ప్రఖ్యాతమైన స్థితి ఉన్నది అనేది భావన. అలాగే ఆయన సాక్షాత్తు శ్రీ మహన్నారాయణుడు అని నేను భావిస్తున్నాను. అలాగే చిరంజీవిగా ఉంటూ కలియుగాంతం వరకు కూడా ఈ జ్యోతిష్ శాస్త్రం నేర్పాలి అనుకున్న వాళ్ళకి, చేయాలనుకున్న వాళ్ళకి వ్యాస భగవానుడు అనుగ్రహంతోనే ఇది క్యారీ ఆన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎంతో కొంత ఆయన కృప లేకపోతే ఇక్కడి వరకు రాము. అందుకని ఆయన ఇంకా అలాగే జీవించి ఉంటారని, మన మధ్యలో ఈ నాలెడ్జ్ని ఇంకా పాస్ ఆన్ చేస్తూ దానికి మంచి విధంగా ఉపయోగపడేలా చేయాలని కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు గారు. ధన్యవాదాలండి, చాలా చాలా ధన్యవాదాలు. శ్రీధర్ గారు, వారాలు పేరుతో ఉన్నారు కదా. ఓం శ్రీ మహాగణపతి నమః. ఓం శ్రీ సాయినాథ్ శ్రీ దత్తాత్రేయ నమః. ఈరోజు జ్యోతిర్వాణి ముఖ్యంగా సోమనాథ్ శాస్త్రి గారికి, కమలాకర శర్మ గారికి, అదేవిధంగా శేషరావు గారికి, పెద్దలకి అందరికీ నమస్కారాలండి. మేము చెప్పే అన్ని ముందుగా విజయ్ గారు, రాజలక్ష్మి గారు అందరూ చెప్పడం జరిగిందండి. కానీ నేను నాకు తెలిసిన ఒక 2 చెప్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈరోజు గురు పౌర్ణమి వస్తుంది కాబట్టి ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మనం చెప్పుకున్నట్టుగా మన ఈ 18 మంది రవి భగవానుడు, బ్రహ్మ, వ్యాసుడు, వశిష్ఠుడు, ఆత్రి మహామర్షి, పరాశరుడు, అదేవిధంగా కశ్యపుడు, నారదుడు, గర్గుడు, మరీచి, మనువు, అంగీరసుడు, రోమసుడు, పౌలుషుడు, చవ్వనుడు, యవనుడు, భృగువు, సౌనకుడు, పులహుడు, సౌకల్యుడు. ఈ విధంగా మనం మనసులో అనుకోవటం వలన మనకి వారి ఆశీస్సులు లభిస్తాయని మనం అనుకుంటున్నాము. అదేవిధంగా మనం ఋషులు మనం ఒకసారి పరిశీలించినట్లయితేనండి, ఋషులు మనకి
వారు రాసినటువంటి గ్రంథాల వల్ల కానీ, లేదా వారు సూచించినటువంటి మనకి చెప్పినటువంటి మంచి మాటల వల్ల మనకి అనేకమైన విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే మన ఋషులు చూసుకున్నట్లయితే సుమారు చాలామంది ఉన్నారు. వాటిల్లో కొంతమంది ఒక 20-30 మంది అగస్త్య మహర్షి అయితేమి, ఆత్రి మహర్షి అయితేమి, అష్టావక్ర మహర్షి ఉన్నారు. ఎందుకంటే మనం ఈ మహర్షులు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకాన్ని, అంటే ఇప్పుడు ఆ అష్టావక్ర సహితాన్ని 28 అధ్యాయాలు రాయటం జరిగింది. అదేవిధంగా మనం ఇంకా చూసుకున్నట్లయితే అంగిరసుడు, ఈ అంగిరస స్మృతి అనేది పుస్తకం రచించడం జరిగింది. అదేవిధంగా కశ్యపుని పేరు మీద కశ్యప స్మృతి అను ధర్మశాస్త్రాన్ని రచించడం జరిగింది మనకి. అదేవిధంగా మనం ఇంకా చూసుకున్నట్లయితే గర్కుడు, ఈ గర్కుడు కూడా ధర్మసహిత అనేది ఒక పుస్తకం రచించడం జరిగిందండి. అదేవిధంగా మనకి జడమహర్షి, ఈ జడమహర్షి కూడా మనకి ఈ యోగాలు ఏమిటి వాటి గురించి మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి జైమిని మహర్షి, ఈ జైమిని మహర్షి కూడా మనకి సంఘర్ష కాండ అనే పేరుతోటి 4 అధ్యాయాలు రచించడం జరిగింది మనకి. అంతేకాకుండా మనకి దేవులుడు అని ఉన్నాడు. ఈ దేవులుడు మహర్షి కూడా మనకి ధర్మశాస్త్ర ప్రతిపాదకుడు, ధర్మశాస్త్రం ముందు అనేక విషయాలు మనకి చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకి మహర్షులు మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే, ఎందుకంటే వ్యాస భగవానుడు గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అగస్త్య మహామహర్షి, ఆత్రి మహామహర్షి, అష్టవక్ర మహర్షి, అంగిరస మహర్షి, ఋష్యశృంగ మహర్షి, ఔర్స మహర్షి, కన్వ మహర్షి, కపిల మహర్షి, కర్దమ మహర్షి, కశ్యప మహర్షి, కాశ్యప మహర్షి, కండు మహర్షి, గర్గ మహర్షి, గౌతమ మహర్షి, గౌరముఖ మహర్షి, చవ్యన మహర్షి, జడ మహర్షి, జమదగ్ని మహర్షి, జాబాలి మహర్షి, జైమిని మహర్షి, దదీచ మహర్షి, దుర్వాస మహర్షి, దేవల మహర్షి, నరనారాయణ మహర్షులు, నారద మహర్షి, పరాశర మహర్షి, పిప్పలాద మహర్షి, పులస్య మహర్షి, భరద్వాజ మహర్షి, భృగు మహర్షి, మతంగ మహర్షి, మరీచి మహర్షి, మైత్రేయ మహర్షి, మాండవ్య మహర్షి, మార్కండేయ మహర్షి, యాజ్ఞవల్క మహర్షి, రవ్య మహర్షి, సంగ మహర్షి, లిఖిత మహర్షి, వశిష్ఠ మహర్షి, వామదేవ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి, సుగ మహర్షి. ఇట్లా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మనకి వారి శిష్యుల ద్వారా మనకి అనేకమైన ధర్మశాస్త్రాలు మనకి తెలియజేయడం జరిగిందండి. ముందుగా ఎందుకంటే ఈ మహర్షులందరూ రాజులు కానీ ఏదైనా అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఇలా జరుగుతుంది, ఇది చేయండి అని మనకి, అంటే ఒక మంచి విషయాలు మీరు ఇది చేస్తే రాజ్యం లభిస్తుంది, లేదా మీకు ఇంతకాలం ఇది బాగలేదని చెప్పడం జరిగింది. అంటే ఈ మహర్షులందరినీ మనం తలుచుకోవటం వలన, ఈ విధంగా మనం వారి పేర్లు స్మరించటం వలన ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి జ్యోతిర్వాణి శాస్త్రి గారికి మరి పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. ఋషులందరి పేర్లు తెలిసి అందరికీ అభివందనం చేశారు. చాలా ధన్యవాదాలు. అమ్మ సుధా గారు. నమస్కారం మహోదయ. యాక్చువల్లీ నేను కన్ఫెస్ చేయాలి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ ఆన్ ద సబ్జెక్ట్, but I was just reminded of some shlokas from Bhagavad Gita in this context when Madam was referring to Vyasa Maharshi. So please permit to quote those shlokas, sir. అది 8వ అధ్యాయంలో ఇది డిస్క్రైబ్ చేస్తారు. ఏంటంటే రోజు అంటే పగలు రాత్రి అయనాలు అవన్నీ కూడా. సో అది గుర్తొచ్చింది మహోదయ నాకు. అగ్నిర్జ్యోతి అహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జన ధూమో రాత్రి సదా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్ యోగి ప్రాప్య నివర్తతే శుక్ల కృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్య నావృత్తి మన్యయా వర్తతే పునః నైతే శృతి పార్థ జ్ఞానయోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. అన్ని కాలాల్లో కూడా యోగయుక్తంగా ఉండని చెబుతూ ఇవన్నీ కూడా భగవానుడు అర్జునుడికి చెప్తాడు.
ఇవి నాకు మైండ్లోకి వచ్చాయి కాబట్టి చెప్పాను మహోదయ. ధన్యవాదాలు. చాలా చాలా సంతోషం అమ్మా. నమస్కారం అండి. అన్ని వ్యాసుడు చెప్పినాయే కదా. సాయినాథ్ గారు. నమస్కారం అండి. ఒక్క నిమిషం. సాయినాథ్ గారు చెప్పండి. నమస్కారం. ఓం నమో వెంకటేశ వెంకటాద్రి సమసంస్థాన బ్రహ్మాండే నాస్తికించనే వెంకటాద్రి సమేవ న భూతో న భవిష్యతి. ఓం గం గణపతి ఓం గం శ్రీ లక్ష్మీ గణపతి జయ శ్రీ రాజేశ్వర. అందరు గురు వాళ్ళకి నా ప్రణామం, నమస్కారం. అందరు అంతా చెప్పేశారు. గ్రంథాల గురించి, ఋషుల గురించి, ప్రవర్తరాక గురించి, ఈవెన్ సూర్య సిద్ధాంతం గురించి నేను కూడా కొంచెం చెప్దామనుకుంటున్నా. ఏమైనా తక్కువ గింత ఎక్కువ గింత మాట్లాడితే ముందే క్షమాపణ అడుగుతున్నాను, చేతులు జోడించి, ఏమనుకోవద్దు. ఇప్పుడు సార్ ఒకళ్ళు అన్ని ఋషిమునుల పేర్లు చెప్పారు. నేను అనుకుంటా ఆ ఋషిమునులు ఎక్కడో మనలో కూడా ఉన్నారు. ఎందుకంటే మనం వాళ్ళ వంశజులమేను. ఎందుకంటే మనకే వాళ్ళ గోత్రాలు వచ్చినాయి. ఇవాళ నా గోత్రం పుణ్యశీల అంటే మా గోత్రం ఇక్కడ నుంచి వచ్చింది, పులస్య ఋషి నుంచి వచ్చింది. కొందరు గోత్రాలు కచ్చపం చెప్తారు, కొందరు భరద్వాజం చెప్తారు, కొందరు వశిష్ఠ చెప్తారు. మనం వీళ్ళందరూ వంశజులేమే. ఇంకా ఇవాళ టాపిక్ ఉంది మహర్షి వేదవ్యాసులు చాలా పెద్ద ఋషిను. వాళ్ళ జ్ఞానానికి ఎండ్ అనేది లేదు, అక్కడ ఎప్పుడు పులి స్టాప్ అనేది జరగదు. ఇంకా ఈ మాట నేను అనను, చాలా గ్రంథాల్లో కూడా రాసింది. ఇవల్ల కూడా వేదవ్యాసులు ఎక్కడో సూక్ష్మ రూపంలో ఉన్నారు, సూక్ష్మ శరీరంలో ఉన్నారు. దీని గురించి మనకు ఉద్ధవ గీతలో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎప్పుడైతే కృష్ణులు నిర్వాణం అయ్యారో అప్పుడు అన్ని ఋషిమునులు ద్వారకా నుంచి వెళ్ళిపోయి హిమాలయాన్ వైపు ప్రస్థానం చేశారు. ఇవల్ల కూడా ఆ ఋషులందరూ ఏదో సూక్ష్మ రూపంలో మన జ్ఞానం ఇస్తా ఉంటారు. మహర్షి వేదవ్యాసాలు ముఖ్య గ్రంథం అంటే మహాభారతం. ఇంకా మహాభారతానికి మన హిందూ ధర్మంలో 5వ వేదం అని అంగీకరించారు. ఎంత జ్ఞానం! 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 108 ఉపనిషదాలు, అన్ని 1000 గ్రంథాలలో జ్ఞానము. అదంతా జ్ఞానం మనకు మహాభారతంలో కలుగుతుంది. ఇంకా జీవితంలో ఒక్కసారి మహాభారతం చదవాలని అంటారు. కొందరు అంటారు మహాభారతం చదివితే ఇంట్లో గొడవలు అయితే ముహూర్తంకి చదవాలా. అది చాలా మంది మతాంతరాలు ఉన్నాయి. అయితే దాని మీద కూడా ఒక పరిష్కారం ఉంది. రీసెంట్లీ ఒకళ్ళు ఏం చెప్పారు, మహాభారతం ఎప్పుడైనా చదవచ్చు, గొడవలు కావు. అయితే ఎలా అన్నారు, మహాభారతంలో టోటల్ 1,25,000 శ్లోకాలు ఉన్నాయి. అది మొత్తం మనం రూటీన్ గా ఫార్మాలిటీస్ గా చదివితే మినిమం 8 years కలుగుతాయంట. మినిమం 8 years. ఈ కాలంలో పెన్లైట్ కల్లా 8వ రోజులో గొడవలు స్టార్ట్ అయితే మళ్ళీ బ్లేమ్ మనం మహాభారతానికి చేస్తాం. ఏ కారణమైన గొడవ అయినా కానీ మహాభారతం స్టార్ట్ చేసినాం, ఇంట్లో మహాభారతం జరిగింది. అది కూడా ఒక తప్పు. జీవితంలో ఒక్కసారి మహాభారతం చదవాలి. ఇంకా దాంతో పాటు ఎలా అయితే మనం భాగవత సప్తాహం చేస్తామో జీవితంలో యథాశక్తి ఒకవేళ దేవుడు అన్న బలవంత ఇంత స్థాయిస్తే మహాభారత కథ అన్న చేస్తే భాగవత కథ లాగా సాప్తాహిక 6 నెలలు 3 నెలలు నెల షార్ట్లా అయితే దానివల్ల మన వంశంలో ఉన్న అన్ని దోషాలనేటి నష్టమవుతాయి. ఉండే దోషాలన్నిటి ఉన్నాయి. భాగవతం కూడా దోషాలు పోవాలని చెప్పారు. అలాగే మహాభారతం అనేది ఉంది. ఇక మహాభారత రచయిత వేద వ్యాసాలు మనం చూస్తాం. రాజలక్ష్మీరావు మేడం కూడా చెప్పారు మహాభారతంలో ఏ పర్వంలో ఎక్కడుంది. మహాభారతంలో కూడా నక్షత్రాల గురించి ఉంది, యోగాల తిథిల గురించి ఉంది, మాసాల గురించి ఉంది. తిథిల గురించి అంటే ఎలా చెప్పాలి, ఏ మాసాల గురించి? మహాభారతం జరగబడింది మార్గశీర్ష మాసం పేరు వచ్చాది. కృష్ణపక్షం ద్వితీయ అది కూడా వచ్చింది. అది మనం జ్యోతిషంలో చూస్తాం, మాసం చూస్తాం, పక్షం చూస్తాం. మహాభారతంలో నక్షత్రాలు చూస్తాం. కృష్ణుని నక్షత్ర రోహిణి అంటే నక్షత్రాలు కూడా ఎగ్జిస్టెన్స్ లో ఉండే. మహాభారతంలో జయద్రథ వధం ఎప్పుడు గ్రహణం నాడైంది అంటే గ్రహణం కూడా ఉండే. మహాభారతం ఇంకా 18 అన్ని పురాణాలు వేదవ్యాసులు రాశారంటాం. దాంతో పాటే మనం ఒకవేళ నరసింహ పురాణం చూస్తే నరసింహస్వామి అవతారం స్వాతి నక్షత్రంలో అయిందంటాం. ఈ వల్ల కూడా మనం స్వాతి నక్షత్రంకి అనుసరించి నరసింహ జయంతి చేయించుకుంటాం. ఇది కూడా మహాభారతం. అంటే మన వేదవ్యాసులు రాసింది ఎక్కడ ఏమి తప్పు లేదు, ఎక్కడుంటే మనం తక్కువ ఉన్నాం దానికి అనాలిసిస్ చేయతందుకు. ఇంకా మహాభారతంలో ఒక శ్లోకం ఉంది. ఈ కాలంలో మనం ఏదైతే మహాభారతం రచించి వేదవ్యాసం మనకి ఏదైనా కొత్త ఆలోచన వచ్చింది అంటే మనం అంటాం ఈ ఆలోచన నాది, దిస్ ఈజ్ మై థాట్, దిస్ ఈజ్ మై క్రియేటివిటీ. మనది అనేది ఏది కాదు. ఇదంతా మహర్షి వేద వ్యాసులది ఎంగిలం మనకు వస్తున్నది.
ఇది భగవద్గీతలో జ్ఞానేశ్వరిలో రాసింది. మహాభారతం అది భగవద్గీత అంటే జ్ఞానేశ్వరి అంటే మరాఠీ పీపుల్స్ ఎవరైనా గుర్తుంటే వాళ్ళకి గుర్తుంటది. మహర్షి వేదవ్యాసాంచే ఉచ్చిష్ట, దానికి మరాఠీలో ఒక మరాఠీ లైన్ ఉంది, నేను ఒకటి చెప్పేస్తాను షార్ట్ లో, జస్ట్ 1 minute లో. మన్నోని महाभारते नाही नेहोनी लोकी तिने येने कारणे मన్నోని पाही व्यासुच्छिष्टे जगत्रय. దీనికి మరాఠీలో చూస్తే మన్నునస్ మహాభారతాత్ జే आहे ती त्रैलोक्यात आहे. ఏదైతే మహాభారతంలో ఉంది అదే త్రైలోక్యంలో ఉంది, ఏదైతే మహాభారతంలో లేదు అది త్రైలోక్యంలో లేదు. ఇంకా ఏవైతే థాట్స్ మనకు వస్తాయి అవన్నీ, నేను ఇవాళ ఒక పోయం రాశాను, నాకు ఒక మెడల్ దొరికింది, ఏదన్నా నాకు సన్మానం చేయాలి, దట్ వాజ్ నాట్ మై థాట్, దట్ ఈజ్ వేద వ్యాసం ఎంగిలి. వాళ్ళు ఏదో సూక్ష్మ రూపంలో వచ్చి నాకు ఆ జ్ఞానం ఇచ్చారు, అందుకోసం అది నా ముఖంలో నుంచి వెళ్ళింది. ఇది మనకి ఇంకా ఇలాంటిదే ఇన్ఫర్మేషన్ సూర్య సిద్ధాంతంలో కూడా దొరుకుతే, అందులో కూడా రాసింది. ఈ వల్ల కూడా చాలా అందరు ఋషి మునులు సూక్ష్మ రూపంలో వచ్చి ఆ జ్ఞాన, హిమాలయం నుంచి సూక్ష్మ రూపంలో వచ్చి మనకు ఆ జ్ఞానానికి పొందించుతున్నారు. ఇదే నేను ఇంతే చెప్దాం అనుకుంటే, ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే అందరికీ నాకు క్షమాపణ. ఏమి ఎక్కువ లేదు, ఏమి తక్కువ లేదు, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడారు. జ్ఞానేశ్వరిని ఉటంకించారు. ముందు ఆ మహానుభావుడికి నమస్కారం అని ఆయన. ఇవాళ ఆషాఢ మాస ఏకాదశి ఉంది, పండర్పూరి. ఇవాళ నిజంగా అందరి అదృష్టం. చాలా చాలా ధన్యవాదాలు సాయినాథ్ గారు. ఉమాకాంతరావు గారు సార్ నమస్కారం. నమస్కారం. జ్యోతి స్వరూపులందరికీ కూడా నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం. నేను ఓన్లీ 2 నిమిషాలు మాట్లాడతాను. అంటే ఇవాల్టి టాపిక్ ఏదైతే ఉందో దాని గురించి లిమిట్ చేసుకుంటూ చెప్తాను 4 వాక్యాలు. మొదలు వ్యాస మహర్షి వారికి నమస్సులు అందజేసుకుంటూ, వారి కాంట్రిబ్యూషన్ మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఎంతవరకు ఉంది అనే దాని మీదనే నేను 2 మాటలే చెప్తానండి. మొదటగా మనకి వేదవ్యాసుల వారు మనకి పురాణాలని విభజించి అష్టాదశ పురాణాలు వాటన్నిటిని కూడా మనకి అందించారు. అలాగే వేదాలన్నిటినీ కూడా ఆయన మనకి సమాజానికి అందించారు. ఇవన్నీ మనకు తెలిసినవే. అయితే ముఖ్యంగా వేదవ్యాసుల వారు మహాభారతాన్ని, తర్వాత భాగవతం, మహాభారతం, తర్వాత దేవీ భాగవతం, ఇలాంటి మంచి మంచి గ్రంథాలని మనకు అందించారు. వీటిలలో పరిశీలించినట్లయితే మనకి జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలు కనపడతాయి అన్నమాట. అంటే ఆయన వేదవ్యాసుల వారు డైరెక్ట్గా మనకి జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు ఆయన వ్రాసినట్టుగా, అంటే గ్రంథాలు ఆయన పేరు మీద మనకి కనపడకపోయినా, ఈ మహా గ్రంథాలలో అనేక విషయాలు మనకి జ్యోతిష్ శాస్త్ర సంబంధ విషయాలు అనేటివి మాత్రం చాలా చక్కగా కనపడుతున్నాయండి. నేను వీటిని సూక్ష్మంగా చెప్తాను. మనకి మహాభారతంలో మనకి ఏంటంటే ఉద్యోగ పర్వంలో ఒకటి కర్ణుడికి కృష్ణుడికి ఒక డిస్కషన్ జరుగుతుంది, అంటే సంవాదం జరుగుతుంది అనమాట ఈ యుద్ధం గురించి. రాబోయే యుద్ధం అది అనివార్యం అవుతుంది. ఆ యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతారు, భూమండలం అంతా కూడా రక్తంతో నిండిపోతుంది అనేటువంటిది కర్ణుడు కృష్ణ పరమాత్మతో చెప్పాడు. దానికి కారణం కూడా ఆయన అక్కడ వివరిస్తూ, శనీశ్వరుడు రోహిణీ నక్షత్రాన్ని ఎఫ్లిక్ట్ చేస్తున్నాడు, అంటే రోహిణీ నక్షత్రం శనీశ్వరుడి వల్ల ఇబ్బంది పడుతోంది. అలాగే అంగారకుడు జ్యేష్ఠ నక్షత్రం వైపు ప్రయాణం చేస్తున్నాడు. తర్వాత ఆ సమయానికి మనకి సూర్యగ్రహణం ఏర్పడవచ్చు అనేటువంటిది కూడా కర్ణుడు కృష్ణ పరమాత్మతో అన్నాడు అనమాట. ఇది ఒక ఇండికేషన్ అనమాట, అంటే యుద్ధంలో అపారమైనటువంటి ప్రాణ నష్టం జరుగుతుంది అనేటువంటిది కర్ణుడి ద్వారా మనకి వ్యాస మహర్షి అందించారు. ఇకపోతే మనకి భీష్మ పర్వంలో కొన్ని విషయాలు ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇదేంటంటే ఆ యుద్ధానికి ముందు సూర్యగ్రహణం ఏర్పడడం అనేటువంటిది ఒకటి, కేతువు చిత్తా నక్షత్రంలో ఉండడం, అలాగే కుజగ్రహం మఖా నక్షత్రం వైపు ప్రయాణం చేయడం, మళ్ళా వచ్చేసేసి ఏంటంటే మనకి బృహస్పతి శ్రవణ నక్షత్రం వైపు ప్రయాణం చేయడం, ఇవన్నీ కూడా కొన్ని ఆ యొక్క కండిషన్స్ని
ఈ విధంగా మనకి ఆ పర్వంలో చెప్పడం జరిగిందనమాట. ఇలా ఇంకా మనకి కర్ణ పర్వంలో కూడా మనకి కొన్ని గ్రహస్థితులని వ్యాసుల వారు చెప్పారు, భీష్మ పర్వంలో చెప్పారు. ఇవన్నీ కూడా నేను సంగ్రహంగా ఒక వ్యాస రూపంలో నేను మన జ్యోతిర్వాణికి పంపిస్తాను. చాలా వివరంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. అయితే ఈ ఇందాక ఒకరు చెప్పారు, జయద్రథుడి యొక్క సంహారం అప్పుడు అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తే అది కృష్ణ పరమాత్మ ఒక సూర్యగ్రహణాన్ని కల్పితంగా కల్పించారు అని. కానీ యాక్చువల్గా ఆ రోజు సూర్యగ్రహణం ఏర్పడింది. ఆ సూర్యగ్రహణం ఏర్పడుతుందనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇంకా పోతే ఏంటంటే, పాండవులందరూ కూడా యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కృష్ణ భగవానుడు ఎవరి సలహా తీసుకోవాలి అని అడిగినప్పుడు భీష్ముడి యొక్క సలహా తీసుకోండి అని చెప్పేసి పాండవులకు చెప్తాడు. ఇప్పుడు పాండవులందరూ కూడా ఆయన చుట్టూ చేరి, మహాత్మా మాకు ఈ రాజధర్మాలు కానివ్వండి, ధర్మసూత్రాలన్నీ చెప్పండి అన్నప్పుడు ఆయన అవన్నీ చెప్పుకుంటూ మనకి ఈ విష్ణు సహస్రనామాన్ని కూడా అందించారనమాట. ఈ విష్ణు సహస్రనామాన్ని అందించేటప్పుడు మన సాంప్రదాయంలో, అంటే మన హిందూ సాంప్రదాయంలో, హైందవ సాంప్రదాయంలో ఆ రోజు సంకల్పం చెప్తూ గ్రహస్థితులని, అక్కడ ఉన్నటువంటి లొకేషను, కాలము, వీటన్నిటిని చెప్పడం అనేటువంటిది మనకి ఆచారంగా ఉంది. కాబట్టి అక్కడ భీష్ముల వారు ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితులన్నిటినీ కూడా ఆయన ఈ సహస్ర నామాలు చెప్పేటువంటి ముందు ఆయన చెప్పడం జరిగిందనమాట. అంటే ఈ విధంగా చూసినట్లయితే మనకి చాలా సందర్భాలలో మహాభారతంలో మనకి ఈ యొక్క గ్రహస్థితులు, తర్వాత రాసులు, గ్రహణాలు, అలాగే ఈ తోకచుక్కలు, వీటన్నిటి గురించి కూడా చాలా సమాచారం ఉంది. కాకపోతే అవన్నీ కూడా మనకి డైరెక్ట్గా అంటే డైరెక్ట్గా లభ్యం కావన్నమాట. వీటిని మనం డిఫరెంట్ ప్లేసెస్లో వాటిని అబ్జర్వ్ చేయొచ్చు. దీని మీద కొన్ని వివరంగా నేను మళ్ళీ పంపిస్తానండి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సమయం చాలా తక్కువ కాబట్టి. అలాగే మనకి దేవి భాగవతంలో కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రస్తావన ఉంది, మా భాగవతంలో కూడా జ్యోతిష శాస్త్ర ప్రస్తావన ఉంది. కృష్ణుడి యొక్క జన్మ కానివ్వండి, ఆయన చేసిన లీలలు, ఆయన యొక్క నిర్యాణం, వీటన్నిటిలో కూడా జ్యోతిష్ శాస్త్ర సంబంధాలని వ్యాస మహర్షి మనకి అందించారనమాట. కాబట్టి వ్యాసుల వారి ఒక జ్యోతిష్ శాస్త్రానికి ఆయన చాలా సేవ చేశారు, ఆయన మనకి దాన్ని అందించారనేటువంటి విషయంలో ఎలాంటి డౌట్స్ మనకి ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే, మనకి జైమిని గారు కానీ, పరాశర మహర్షి కానీ, వీళ్ళందరూ, వరాహమిహిరుడు కానీ, వీళ్ళు రాసినట్టుగా మనకి గ్రంథాలు మాత్రం ఆయన పేరుతో మనకు లభ్యం కావడం లేదు. ఈ గురు పూర్ణిమ సందర్భంగా ఆ వ్యాస భగవానుడి గురించి మీరు ఈ చర్చ పెట్టడం చాలా ముదావహం. మీకు ఈ సందర్భంగా నా నమస్సులు తెలియజేస్తున్నాను శాస్త్రి గారు. నమస్కారం అండి. ధన్యవాదాలు ఉమాకాంతరావు గారు. ఆయన మన సాయినాథ్ గారు కూడా ఆ గ్రహణం గురించి అలాగే చెప్పారు. వారి మెయిన్ మరాఠీ బేస్ వాళ్ళది, అందువల్ల చెప్పడంలో అలా అనిపించింది. కానీ ఆయన కూడా ఇదే విషయం చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. మంచి మంచి విషయాలు అందరూ చెప్తున్నారు. అమ్మ మాలతి గారు నమస్కారం. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసుడు అనేది ఒక బిరుదు. విభజించిన వాడు, వేదాల్ని విభజించిన వాడు. కృష్ణ ద్వైపాయనుడు అనేది ఆయన నామధేయమని, వేదాలని విభజించడం వల్ల వ్యాసుడు అనే బిరుదు ఇవ్వబడినట్టు మనకు తెలుస్తుంది. విరజ గారు, రాజ్యలక్ష్మి గారు, సాయినాథ్ గారు, తర్వాత ఉమాకాంతరావు గారు అన్ని అద్భుతమైన ప్రసంగాలు చేశారు. చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను 2 ముక్కల్లో చెప్తాను నాకు తెలిసింది. అసలు ఈ రోజు భారతదేశానికి ఇంత ప్రాముఖ్యత రావడం కానీ, లేక ఇన్ని పండుగల్లో మనం భారతీయతలో గురువుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. గురుముఖత ఏదైనా నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తాం. గురువు లేని విద్య గుడ్డి విద్య అని ఒక నానుడు ఉంది. ఇంతమంది గురువులు ఉంటే ఒక్క వ్యాసుడికి ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చి, వ్యాస పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమని వ్యాస పూర్ణిమ అని ఎందుకు చెప్పారని ఆలోచిస్తే, అసలు ఆయన చెయ్యంది ఏమైనా ఉందా? మొత్తం భారతీయ పౌరాణిక వాంగ్మయం అంతా, వేద వాంగ్మయం అంతా, అన్ని పురాణాలు, అష్టాదశ పురాణాలు, భారతం,
భారతంలో ఇమిడి ఉన్న భగవద్గీత కానీ విష్ణు సహస్రం కానీ ఏది చూసినా రాశి చక్రంలో మనం ధర్మార్థ కామ మోక్షాలని చతుర్విధ పురుషార్థాల గురించి తెలుసుకుంటాం. ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇందులో లేనిది, భారతంలో లేనిది ప్రపంచంలో ఉండదు. ప్రపంచంలో ఏదైనా అందంటే అది భారతంలో ఉన్న తప్పించి వేరేది కాదు అని ఇందులోనే చెప్పబడింది, ఆయన వల్లే చెప్పబడింది. మొట్టమొదట కాలాన్ని గురించి ఇది చేస్తూ, కాలం ఇది యుగం తర్వాత యుగం ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. 4 యుగాలు, 4 యుగాల తర్వాత మళ్ళీ 4 యుగాలు వస్తాయి. ఇది కాల చక్రానికి ఒక ప్రాముఖ్యతనిచ్చి ఇలా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేవని, తర్వాత ఈ కలియుగంలో ఈ వ్యాసుడికి కృష్ణద్వైపాయనుడికి వ్యాసుడు అనే బిరుదు ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్పబడింది. అయితే ఈ రోజు ఎన్నో ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఎంతో విజ్ఞానం ఎంతో డెవలప్ అవుతుంది. వాటన్నిటికీ కూడా కారణం భారతీయతలో ఉన్న వేదాలు తప్పించి ఇంకోటి కాదని ప్రపంచం అంతా నమ్ముతున్నారు. ఎన్నో ఎన్నో దీనికి మనకి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. భారతంలో లేని జ్యోతిష్యం కానీ, జ్యోతిష్ శాస్త్రాన్ని తీసుకుంటే పురాణాల్లో, గరుడ పురాణంలో జ్యోతిష్యం అంతా గరుడ పురాణంలో ఉంది. నారద సంహిత మనం ఇప్పటికీ మనం సంహితలు చూస్తూనే ఉన్నాం. ఇంకా పుస్తకాలు ఎన్నో పురాణాల గురించి చెప్పారు. భవిష్యత్ పురాణము, ఇతర పురాణాల్లో పద్మ పురాణం, వీటన్నిటిలో కూడా ఈ జ్యోతిష్ శాస్త్రం గురించి మొత్తం గ్రహణాలు కానీ, శకునాలు కానీ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎప్పుడో ఆయన అన్ని ఆకలింపు చేసుకుని అవన్నీ మన ప్రజలందరికీ ఇచ్చారు. వీటిని ఇంకా మనం ఎన్నో తెలుసుకోవాల్సిన ఉన్నాయి. అదే బయోటెక్నాలజీలో ఇప్పుడు మేము ఏదో అద్భుతాలు సృష్టించేసాం, క్లోనింగ్ చేసాం, అవన్నీ ఎప్పుడో ఆయన చెప్పాడు. చెవి నుంచి పుట్టాడని కర్ణుడు, కుంతీదేవికి పిల్లలు, తర్వాత ఏమో గాంధారికి దుర్యోధనుడు 100 మంది కుండలోంచి తీసి వేరే వేరే కుండల్లో పెట్టి నెయ్యితోటి వాటిని పోషించి 100 మందిని తయారు చేసి 100 కుండల్లో పెట్టి, ఇదంతా బయోటెక్నాలజీ. ఈ రోజు ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా భారతంలో ఉన్నవి. అవన్నీ మనం మొత్తం భారతం చదివినందు వల్ల గొడవలు ఏమీ కావు. ఇందాక సాయినాథ్ గారు చెప్పారు. అందులో ఉన్న విజ్ఞానాన్ని మనం ఆకలింపు చేసుకుని ఇంకా మనకి తెలిసినంత వరకు అందరికి పంచిపెట్టవలసిన ఇది ఎంతో ఉంది. వ్యాస భగవాన్లు సాక్షాత్తు విష్ణుమూర్తి, మొత్తం విజ్ఞానాన్ని వ్యాపింపజేసిన మహనీయుడు. ఆయనకి నమస్కారాలు తెలుపుకుంటూ, గురువులందరికీ నమస్కారం చేసుకుంటూ, పాదాభేదం చేసుకుంటూ ధన్యవాదాలమ్మా. సాయినాథ్ గారు చెప్పింది మహాభారతం చదివితే యుద్ధం అవుతుందేమో కానీ అది నిజం కాదు. కానీ ఇవాళ రేపు టీవీ సీరియల్స్ చూస్తే మాత్రం ఇళ్లలో యుద్ధాలు అవుతాయి. అసలు అది జరిగేది అలా ఉన్నాయి మన టీవీ సీరియల్. చాలా ధన్యవాదాలు అందరికీ, చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా ముందుకు రండి. మంచి విషయాన్ని ఈరోజు మనం చాలా మృదు మధురంగా జ్యోతిర్వాణి వింటున్నాం. ముఖ్యంగా ఎన్విఎన్ మదన్ మోహన్ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వారు కొన్ని మెసేజెస్ పెట్టారు, కానీ స్వయంగా చెప్పండి మహారాజమ్మ స్వామి. రండి, చెప్పండి. నమస్కారం గురువు గారు. ఆ మిగతా పెద్దలందరికీ నా నమస్కారం. యాక్చువల్లీ వ్యాసుడి గురించి అందరూ వ్యాస మహర్షి గురించి చెప్పారు, కానీ వ్యాస మహర్షి రాసిన నవగ్రహ సూక్తం అని చెప్పి ఒకటి ఉన్నదన్నమాట. ఆ నవగ్రహ సూక్తంలో గ్రహాలు, గ్రహాది దేవత, ప్రత్యధి దేవత, అధిదేవత గురించి పూర్తి డిస్క్రిప్షన్ ఉన్నదన్నమాట. దానివల్ల గ్రహదేవత ఏంటంటే గ్రహదేవత. సపోజ్ సన్ ఉంటే సూర్య, మూన్, చంద్ర, ఇది అందరికీ తెలిసిన విషయమే. అది ఓన్లీ ఫిజికల్ లెవెల్గా వర్క్ చేస్తుంది. తర్వాత ప్రతి ఒక్క గ్రహానికి ఒక అధిదేవత ఉంటారు. అధిదేవత అంటే మెంటల్ లెవెల్లో వర్క్ చేసేవాళ్ళు. సన్కి అగ్ని, మూనికి మార్స్కి పృథ్వీ, ఆ విధంగా మూనికి జల, ఆ విధంగా ఉంటుంది. తర్వాత ప్రత్యధి దేవత అని చెప్పి ఉంటారు. ఈ ప్రత్యధి దేవత ఎలాగంటే సోల్ లెవెల్లో వర్క్ చేస్తుంది అనమాట. గ్రహాది దేవత వర్క్స్ ఆన్ ది మెంటల్ లెవెల్ టు ఇన్ఫ్లుయెన్స్ అవర్ లైఫ్స్ త్రూ ది ఇన్హెరెంట్ నేచర్ ఆఫ్ ది ప్లానెట్స్ అనమాట. అదే అధిదేవత హెల్ప్ యాజ్ కంప్రహెండ్ ది ఫండమెంటల్ ఇన్స్టింక్ట్స్ ఆఫ్ ది ప్లానెట్స్
we can gain insights into the planet basic nature. Pratyaya Devata helps us understand how the planet will function in our lives, revealing the deeper spiritual meaning and lessons that each planet brings. Means ఈ విధంగా ఏంటంటే మనము జ్యోతిష్యం ఏదైనా సరే, అస్ట్రాలజీ అంటే నా లెవెల్ వరకు నేను ఇప్పుడే జస్ట్ ఏంటంటే లెర్నర్ని నేర్చుకున్నాను. నిన్నే జ్యోతిష్ విశారద వాస్తు ఆచార్య పాస్ అయ్యాను. జస్ట్ లెర్నర్ని నేను. నాకు మీ అంత మీకు అభినందనలు మొదలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వచ్చాయి అభినందనలు. జ్యోతిష్ విశారద గోల్డ్ మెడల్, వాస్తు ఆచార్య లెవెల్ గోల్డ్ మెడల్ వచ్చింది. నిన్నే ఐకాస్ నుంచి తీసుకున్నాను గోల్డ్ మెడల్స్. కానీ నేను ఓన్లీ ఇంతవరకు ప్రాక్టీస్ లేదు. జస్ట్ ఏంటంటే బుక్కిష్ నాలెడ్జ్, పుస్తకాల్లో ఉన్నది డీప్ గా చదివినవండి అంతే. అంత మాత్రమే నాకు తెలుసు. సో మన జ్యోతిషం అంతా యాక్చువల్లీ నా లెవెల్ వరకు ఏంటంటే ఎంత ఫిజికల్ లెవెల్లోనూ, మెంటల్ లెవెల్లోనూ, సోల్ లెవెల్ ఈ చుట్టే తిరుగుతూ ఉంటుంది. మనకు ఏదైనా ఫిజికల్ గా బాగలేదు అంటే ఆ గ్రహాన్ని పూజ చేయటము, దానికి రెమెడీ చేయటం, ఇలాంటివి ఏవో చేస్తాం అన్నమాట. అదే మెంటల్ లెవెల్ గా ప్రాబ్లం అయిపోతే అధిదేవత గురించి ప్రార్థన చేయాలి. అదే సోల్ లెవెల్లో మనకి మోక్షము, ముక్తి ఇలాంటివి కావాలంటే ప్రత్యధి దేవత లెవెల్లో పూజ చేయాలి అని చెప్పి వ్యాస మహర్షి అంటే నవగ్రహ సూక్తం అని చెప్పి ఒకటి రాశారు. అది అసలు అస్ట్రాలజీ రివాల్వ్స్ అరౌండ్ ఆల్ దీస్ ఫిజికల్ లెవెల్, మెంటల్ లెవెల్, సోల్ లెవెల్. సో వ్యాస మహర్షి యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉన్నది ఈ విషయంలో. అంటే ఈ పాయింట్ ఎవరు చెప్పలేదు అని చెప్పి నేను చిన్న మెసేజ్ పెట్టాను. ఏదైనా తప్పైతే క్షమించండి. చాలా మంచి మెసేజ్. క్షమించడం కాదు, అవి చెప్పాలి. మేము కోరుకునేది అదే, జ్యోతిర్వాణిలో అవే రావాలి మాకు. చెప్పాలి. మెసేజ్లు అంటే అవి రికార్డింగ్ లో ఉండిపోతాయి, కానీ చెబితే ఇప్పుడు అంతమంది మనసుల్లోకి ఎక్కుతాయి. అవి తర్వాత ఉండిపోతాయి. మర్చిపోతుండొచ్చు. మరుపు వేరు, జ్ఞానం తీసుకోవడం వేరు. ఒకసారి ముందు మైండ్ లో రిజిస్టర్ అయిపోతే మళ్ళీ ఎప్పుడోసారి అది రీకలెక్ట్ అవుతుంది. అందువల్ల చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. వస్తూ ఉండండి మీ అనుభవాన్ని, మీ విద్యని ఇక్కడ. నేను ప్రతి ఆదివారం జాయిన్ అవుతాను. ఈ రోజే కొద్దిగా ఎందుకో నిన్న ఇన్స్పిరేషన్ తో చిన్న మెసేజ్ పెట్టాను. కొంచెం నేను మెసేజ్ పెట్టే స్టేజ్కి వచ్చాను అని చెప్పి కాబట్టి నేను మిమ్మల్ని పిలిచాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలండి. ఇంకా రండి. నమస్కారం. థ్యాంక్ యూ. మీ వ్యాస భగవానునికి మన కృతజ్ఞత నమస్కారాలు. మీ వాణితో చెప్పండి. గురువు గారైన వ్యాస మహర్షికి, వ్యాస భగవానునికి నా యొక్క హృదయపూర్వక నమస్కృతులు. సో థ్యాంక్ యూ సార్. ఇంకా మిత్రులు, గురుగారు సిఎస్ రావు గారు. లేదు సార్, నేర్చుకుంటున్నాను ఇప్పుడే. చెప్పండి. వ్యాసుడికి నమస్కారం అంతే. ఇప్పుడు అమ్మగారు చెప్పారు వ్యాసుడు అనేది బిరుదు ఆయనకి అసలు పేరు వేరే ఉందని. ఇప్పుడు మనం కూడా బిరుదులు ఇవ్వచ్చుకోవచ్చు వ్యాసుడు. చాలా థ్యాంక్స్ అడిగినందుకు. మీరు ఇప్పుడు వ్యాస పీఠం అని ఒకటి ఉంటుంది, బుక్కుని మనం తెరిచి పెట్టుకోవడానికి. అవును అవును, వ్యాసపీఠం. వ్యాస శబ్దానికి అర్థం ఏంటంటే స్ప్రెడ్ చేసి పెట్టడం, స్ప్రెడ్ చేయడం అంతే. చేసేవాడు కాబట్టి ఆయన వ్యాసుడు అయ్యాడు. వ్యాసపీఠం అదే శబ్దంతో అర్థం. ఇప్పుడే నేర్చుకుంటున్నాను నేను కూడా కొత్త వీటన్నిటికీ. ఎప్పుడో పరీక్షలు చదివాం, అది వేరే సంగతి. అదే కొత్త విషయం అనిపించింది. ఎలాగో గురు పూర్ణిమ ఉంది, సరే మనం వినాల్సిందే. ఇవన్నీ ఎప్పుడైనా వినాల్సిందే, లేకపోతే ఎప్పుడు తెలియవు. ఎంతసేపటికి ఆ రాశి చక్రం, భచక్రం, గ్రహాలు, ఫలితాలు చక్రంలోనే ఉంటాం, బండి చక్రంలో తిరుగుతూ ఉంటాం. ఉండాలి అని. చాలా బాగుంది, చాలా బాగా చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. బాగా ప్రిపేర్ అయ్యారు, బాగా చెప్తున్నారు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బాగా ప్రిపేర్ అయ్యారు. వీళ్ళ మధ్యలో మాట్లాడే ధైర్యం లేదు నాకు. బాగా ప్రిపేర్ అవుతున్నారు. మనం ముందు మాట చెప్పాలి. ముందుకు రండి. రవీంద్రనాథ్ గారు ఉన్నారో లేనట్టు. ఇంకా చెప్పండి మిత్రులందరూ, రండి. మీ భావనలు పంచుకోండి. ఇంకా టైం ఉంది కదా. ఈరోజు వ్యాస మహర్షి మనకు బోల్డంత టైం ఇచ్చాడు.
సందేహాలు ఏమైనా ఉన్నా అడగండి. సార్ గురువు గారు, ఈ చెప్పండి. మను సంహిత అని రాసింది నా ఉద్దేశంలో అంటే నాకు తెలుసు స్వయంభూ మను అనుకుంటాను ఫస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్క కల్పానికి 14 మంది మనువులు ఉంటారని చెప్పి అంటారు కదా. ఫస్ట్ అతడు స్వయంభూ మనువు ఈజ్ ది ప్రొజెనిటర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఆయనే రాశారు, ఆ స్వయంభూ మనువు రాశారని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం రాస్తుంది వైవసత్వం మనువు. ఆ విధంగా 14 మంది మనువులు వీరి కల్పానికి ఉంటారు కాబట్టి స్వయంభూ మనువే ఫస్ట్ ఒరిజినేటర్ అని చెప్పి మనం ఈ ఇప్పుడు ఏడవ మన సంహిత మన్వంతరం- రాసింది అనుకుంటాను. ఏడవ మన్వంతరంలో ఉన్నాం. ఏడవ మన్వంతరంలో మనం ఉన్నాం. సో స్వయంభూ మనువు కరెక్టే కదండి. స్వయంభూమను మొదటి మను. అదే ఆయనే రాశా అనుకుంటాం మన చెప్పండి, మిత్రులు చాలా మంది ఉన్నారు గ్రూప్ లో. అమ్మా జయ గారు చెప్పండి ఏమన్నా. ఈమని జయ గారు. హలో, వ్యాస మహర్షికి నమస్కారం చెప్పండి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా మనుస్మృతి అనేది స్వయంభూ మన్వంతరం రాశారు అన్నారు కదా. ఆ విషయం మీద నాకు చిన్న భేదాభిప్రాయం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పండి. ఏ మన్వంతరం ఇక్కడ ఏ యుగానికి తగిన ధర్మాలు ఆ ధర్మం అప్పుడు వాళ్ళ చేత రాయబడి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఏడవ మన్వంతరం కాబట్టి వైవస్వత మనువే ఈ మనువే రాసినట్టుగా నాకు అనిపిస్తాను. జస్ట్ ఇది నా అభిప్రాయం. ఇదంతా ఏం లేదు, మనం అక్కడ లేవు, ఆ టైం కాదు, మనకేం తెలియదు. మన ఊహలు మాత్రం. అది ఊహలే, కరెక్టే. ఇంకా ముందుకు రండి. అమ్మా ఏమని చేయగలరు ఉన్నారు మీరు. మీరు అది దుర్గాప్రసాద్ గారు మ్యూట్ చేసుకోండి, మీది అది బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. ఈమని జయ గారు మీరు ఉన్నారు, నేను చూస్తున్నాను లిస్ట్లో. ఏదైనా మాట్లాడండి. సూర్యనారాయణ గారు మాట్లాడతారేమన్నా? కొల్లూరు అప్పల సూర్యనారాయణ గారు, మనకి ముహూర్తం మీద మంచి గ్రంథం ఇచ్చారు మీరు. పద్యం చదువుతానండి. నమస్తే సార్. సార్ నమస్తే గురువు గారు. నేను గుడికి వచ్చాను, ఇక్కడ అమెరికాలో ఉన్నాను. గుడికి వచ్చాను. ఋషులండి, ఎస్, దట్ క్రెడిట్ గోస్ టు అవర్ ఋషిస్. సో చాలా థ్యాంక్స్. నేను నెక్స్ట్ వీక్ నుంచి మాట్లాడతానండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ అడిగినందుకు. నెక్స్ట్ వీక్ నుంచి నేను యాక్టివ్ గా పాల్గొంటాను. విషయం అందరూ చెప్పాలని నేను లిస్ట్ చూసుకుంటూ అడుగుతున్నా, అందుకోసం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చెప్పండి, మాట్లాడండి. మంచి విషయం, జ్యోతిషమే కాదు మిగతా విషయాలు కూడా ఉన్నాయి దీంట్లో, అవన్నీ మాట్లాడొచ్చు. గురుగారు ఒక సందేహం అండి. ఇందాక పెద్దలు మాట్లాడినప్పుడు పేపర్ సబ్మిట్ చేయమన్నారు, ఆ డీటెయిల్స్ అన్ని పబ్లిష్ చేయడానికి. మనకి జ్యోతిర్వాణి దీని ద్వారా కార్యక్రమం నుండే జ్యోతిర్వాణి అనేటువంటి డిజిటల్ మ్యాగజైన్ కూడా తీసుకొస్తున్నాం. ఓకే గురుగారు, దానికి నా నెంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి మీరు, నేను మీకు మెసేజ్ పెడతాను. ఆర్టికల్స్ రాయమని అందరినీ అడుగుతున్నాం. ఓకే గురుగారు, ఆర్టికల్స్ ఇచ్చేస్తే మనం నెల నెల ఎలాగో పబ్లిష్ చేస్తూ ఉంటాం. దాంట్లో ఆర్టికల్స్ బ్యాంక్ లాగా చేసుకొని పెట్టుకుందాం. మీరు పంపించండి, ఆర్టికల్స్ పంపించండి. దాని గురించి గురుగారు, దానికి ఏమైనా వాట్సాప్ గ్రూప్ గానీ లేకపోతే సబ్స్క్రైబ్ అవ్వాల్సి ఉంటే కనుక అవుదామని. మీరు జ్యోతిర్వాణి గ్రూప్ లో ఉన్నారు కదా? లేరు గురుగారు, ఇది డిగ్రీ సరే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో వచ్చింది. జ్యోతిర్వాణి అనే పేరుతో, విఎస్పి జ్యోతిర్వాణి పేరుతో గ్రూప్ ఉంది. అలాగే ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ఈ మీటింగ్ ఇంటిమేషన్ అదంతా పంపిస్తుంటాను. నేను ప్రత్యేకంగా ఇంకా అందరికీ పంపాలని వేరే గ్రూప్ లో కూడా పెడుతుంటాను. అర్థమైంది గురుగారు. గురుగారు ఇంకొక, అలాగే థ్యాంక్స్ అండి. ఇంకొక చిన్న విషయం అండి, ఇది
తెలీదు జ్యోతిషానికి ఏమైనా లింక్ ఉందా అన్నది ఈ సబ్జెక్ట్ మీద, బట్ పెద్దలందరూ మీరు సజెస్ట్ చేయండి. మానస సరోవర యాత్రకి ఈ జ్యోతిష్ శాస్త్రానికైనా లింక్ ఉందా, లేదా మానస ఏదో సరోవర యాత్రకండి? సరోవరానికి వెళ్ళదా? అవునండి. ఆ యాత్ర చేసే టైంలో జ్యోతిష్యం ప్రకారం ఏమైనా రిచువల్స్ కానీ లేదా దానికి దీనికి సంబంధించినవి ఏదైనా కానీ? ధర్మశాస్త్రం ప్రకారమే మనకి మొత్తం 5 సరోవరాలు ఉన్నాయి. 5 సరోవరాలు విజిట్ చేయమని మనకి ఋషులు చెప్పారు అప్పటి కాలంలో. ఆ 5 సరోవరాల్లో మానస సరోవరం హిమాలయాల్లో ఉంది. బిందు సరోవరం అహ్మదాబాద్ దగ్గర సిద్ధపూర్ అనే చోట ఉంది. అక్కడ కపిల మహర్షి ఉండేవాడు. అది మాతృగయ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. దాని తర్వాత పుష్కర సరోవరం అని ఈ రాజస్థాన్ లో పుష్కర్ ఘాట్ అని పుష్కరా అని ఉంది. దాని తర్వాత గుజరాత్ లో మరొకటి నారాయణ సరోవరం అని ఉంది. దాని తర్వాత మన కర్ణాటకలో దాని పేరు బ్రహ్మ సరోవరం కాదు, ఆ సరోవరం పేరు రావట్లేదు, అక్కడ ఒక సరోవరం ఉంది. మనకి ఇలా 5 సరోవరాలు ఉన్నాయి. నారాయణ, పుష్కర, బ్రహ్మ కాదు, ఇది మానస సరోవరం, బిందు సరోవరం గయలో ఉంది. మానస సరోవరం, బిందు సరోవరం, నారాయణ సరోవరం, తర్వాత పుష్కర సరోవరం, ఇంకొకటి కర్ణాటకలో పంపా సరోవరం అనేది మన హంపీలో ఉంది. ఇట్లా ఈ 5 సరోవరాలు విజిట్ చేయమని ఉంది. మెయిన్ గా ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి వాటరు అదంతా మనం టచ్ చేసుకుంటే మన ఆరోగ్య బాగుంటాయి. నదులకి ఎలా వెళ్ళి నదీ తీర్థాలకు వెళ్ళి ఎలాగైతే చేయమన్నారో సరోవరాల దగ్గర కూడా అలా పొమ్మన్నారు. అది అక్కడ మానస సరోవరం దగ్గర ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు, థ్యాంక్స్ అండి. ఇంకా మీ దగ్గర నా నెంబర్ ఉంది కదా నాగసాయి గారు? ఉంది గురుగారు, నేను మీకు మెసేజ్ పెడతా అండి. పెడితే నేను దాన్ని మన జ్యోతిర్వాణిలో యాడ్ చేస్తాను. అలాగే గురుగారు, థ్యాంక్స్ అండి. ఇంకా ముందుకు రండి, మంచి మంచి విషయాలు ఈరోజు మాట్లాడుకుందాం. గురు పూర్ణిమ రాబోతుంది. గురు పూర్ణిమ సందర్భం కూడా అనుకోండి. అయ్యా సుకుమార్ గారు, చాలా రోజులైంది, మాట్లాడండి ఏమన్నా. మద్దాల సుకుమార్ గారు, మీరు చాలా అనుభవజ్ఞులు, మాకు తెలుసు. ఎప్పుడు వినడం కాదు, ఏదైనా మాట్లాడండి దయచేసి. మీరు జ్యోతిర్వాణి వినిపించండి. సుకుమార్ మద్దాల, ఇంకా మాట్లాడండి. జ్యోతిషం టాపిక్ కాకపోతే బాగా మాట్లాడతారనుకుంటే తక్కువైపోయారండి. ఇది స్కాంద పురాణంలో ఒకటి ఉందండి. అది యాక్చువల్గా కుమారస్వామి స్కందుడు, ఆయన సాముద్రికం రాసినట్టుగా ఒక ఇది విన్నాను. అయితే ఆ సాముద్రికం ఎందుకో ఏదో శాపానికి గురువైందో ఏదో సంథింగ్ అయింది. ఆ సాముద్రికాన్నేమో ఆయన సముద్రంలో పడివేసేట కోపం వచ్చి. అది శివుడి మీద కోపం వచ్చిందో ఏదో కోపం వచ్చింది. అందుకనే సముద్రుడికి సముద్రుడు అని పేరు వచ్చింది. జస్ట్ ఇది కరెక్టేనా అనేసి డౌట్. సముద్రానికి అమరకోశం చూడండి. చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటారు. ఇంకా మిత్రులు ముందుకు రండి, మాట్లాడండి. గోవిందరాజు గారు ఏమైనా మాట్లాడతారా? ధనంజయ్, వ్యాస మహర్షికి నమస్కారం అన్న పెట్టి చెప్పండి సభాముఖ. గురువులందరికీ నమస్కారం. మనకు పూర్వులు ఋషులు ఎంతో సేవ చేశారు. ఇప్పుడు మనం అవన్నీ మనకిచ్చిన జ్ఞానాన్ని మనం ఇప్పుడు మళ్ళీ అన్నీ మిస్ అయిపోయినాయి. దాన్ని ఇప్పుడు మనం తొలి తీసి మనం ఇప్పుడు మళ్ళీ ప్రజల కోసం, మన దేశం కోసం, ప్రపంచం వసుదైక కుటుంబం అనే దాన్ని మళ్ళీ మనం తీసుకురావాలి. మన భారతదేశాన్ని ఉన్నత స్థితికి వస్తుంది. దానికి మన జ్యోతిర్వాణి కూడా ఇప్పుడు ఒక మొదటి మెట్టుగా మనం భావిస్తున్నాము. అందరికీ నమస్కారం, గురు నమస్కారం. ధన్యవాదాలు గోవిందరాజు గారు. ఇంకా చెప్పండి,
మిత్రులు రండి ముందుకి. ప్రభ గారు ఉన్నారా నమస్కారం. రికార్డింగ్ లో? చెప్పండి అప్పలనాయుడు గారు, అప్పలరాజు గారు, ఆ, సూర్యనారాయణ గారు. సూర్యనారాయణ ఒక పద్యం రూపంలో వ్యాసాన్ని తలుచుకుందాం అనుకుంటున్నాను. తప్పకుండా సార్, అందుకనే నేను అడుగుతున్నా ప్రత్యేకంగా ఈరోజు. అదే మీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు దండమైన పెట్టమన్నారు కాబట్టి ఓ నమస్కారం అని పెట్టుకోవచ్చు కదా అని. మీరు చెప్పండి. నీలగిరీంద్ర శృంగము. హలో, చెప్పండి. మ్యూట్ అయ్యారు. నేను తరచూ చూసే మిత్రులు పేర్లు వాళ్ళ పేర్లను బట్టి చూసి అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. అదేదో అయింది సూర్యనారాయణ గారు, చెప్పడం అయిందా లేకుంటే మ్యూట్ అయ్యారా? కనెక్షన్ ప్రాబ్లం వచ్చినట్టు. మురళీధర్ గారు, గడిగల మురళీధర్ గారు, ఏమైనా మాట్లాడండి. మీ అందరి జ్యోతిర్వాణి వినాలని వాళ్ళ గురు పూర్ణిమ సందర్భంగా. గురువు గారు నమస్కారం. చెప్పండి శ్రీనివాస్ గారా? శ్రీనివాస్ సార్. చెప్పండి, మాట్లాడండి. గురువు గారు నమస్కారం. ముందుగా వ్యాసుని పేరు వినగానే మానవ జన్మ జీవితమే ధన్యమవుతుంది. వ్యాసుడు 18 పురాణములు, ఒక భవిష్య పురాణంలో జ్యోతిష శాస్త్రముల గురించి చాలా అద్భుతంగా వివరించాడు. అందులో ఒక ముఖ్యంగా ఏంటంటే మానవ భవిష్యంలో జరుగుతున్నటువంటి మానవుని గురించి ఒక పద్య రూపకంగా ఈ గ్రూప్ లో విన్నవించుకుంటున్నా. అలసులు, మందబుద్ధి బలులు, ఉగ్రరోగ సంభూతులు, సుకర్మములెవ్వియు చేయజాలరు. కావున ఈ మానవులకి మోక్షము ఎట్లా లభిస్తుంది అనే దాని గురించి ఒక చిన్న పద్య శ్లోకంలో చెప్పారు వ్యాస భగవానులు. మానవులు భవిష్య పురాణంలో ఏ పనులు మొదలు పెట్టలేరు, మొదలు పెట్టిన ఆటంకములు ఎక్కువ అవుతుంటాయి, కొంచెం చేయగానే సోమరిపోతులే మొద్దులు ఎక్కువ ఉంటారని ఒక వాక్యముగా చెప్పారు. మందబుద్ధి బలులు అంటే ఒక వాక్యంను 10 సార్లు విన్నప్పటికీ కూడా ఒక స్ఫురణ రాకుండా, విజ్ఞానం అనేది లేకుండా, చైతన్యం లేకుండా ఆ యొక్క స్థితిలో ఉంటారని లక్షణాలు చెప్పాడు. ఉగ్రరోగ సంభూతులు అంటే మానవులు ఏ చిన్న కార్యములు చేసినా తరచుగా అనారోగ్యములు జరుగుతూ ఉంటాయి. ఆ రోగములతోని ఎక్కువగా జన్మించడం జరుగుతూ ఉంటుందని చెప్పేసి అదొక వాక్యం మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది నేటి సమాజంలో చూసినప్పటికీ. ఇక కార్యముల గురించి అంటే అందరూ ఎక్కువగా అవినీతి ప్రాబల్యాన్ని ఎక్కువ కలి మహత్యం చేత జరుగుతుందని చెప్పేసి అట్లా కూడా చెప్పాడు. ఇక అగ్ని పురాణంలోకి సంబంధించిన విషయంలో అయితే భూగర్భ వాస్తువుల గురించి, జలతత్వ విషయముల గురించి, గృహ నిర్మాణముల గురించి, ఆ గృహోపకరణముల గురించి, మానవుడు దైనందిన జీవితంలో ఎలా ఉండాలని చెప్పాడు. ఇంకా మొట్టమొదటిగా ఈ కార్యముల గురించి అయితే ధర్మశాస్త్రం గురించి అయితే చక్కగా వివరించి చెప్పాడు. మానవుని ఏ విధంగా ఈ కలియుగంలో కానీ ఏ జీవితంనైనా మనిషి ఏ విధంగా నివసించాలి, ధర్మాలంటే ఏంటి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎలా ఉండాలనేటివి కూడా వివరించాడు. వ్యాస భగవాన్ది భారతం వింటే చాలు మానవ జన్మ తప్పకుండా ధన్యం అవడం అనేది తథ్యం అని చెప్పాడు. ఇందులో కూడా ఒక్కొక్క నక్షత్రాల గురించి కూడా కొన్ని విభాగాల్లో ప్రస్తావించాడు. అర్జునుడు ఉత్తర పాల్గొని నక్షత్రంలో జన్మించి అతడు ఏ కార్యం చేపట్టినప్పటికీ కూడా మొత్తం విజయముగా సిద్ధిస్తుందని ఆ ఉత్తర పాల్గొని నక్షత్ర విభాగం గురించి అంత విపులంగా వివరించాడు. ధర్మరాజు జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించి బుద్ధికే కుశలతంగా ఉండి అనేకమైనటువంటి విషయాలు ధర్మస్వరూపంగా ఉండి ఏ విధంగా కార్యాలను విజయవంతం చేయాలనేది ధర్మరాజును ఉపమానంగా తీసుకొని మనం నేటి జీవితంలో అన్వయం చేసుకున్నప్పటికీ మానవ జీవితం ఎప్పటికీ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా అనేక విషయములు తెలియజేశాడు. మానవ జన్మం ధన్యమవుటకు వ్యాసుని తలుచుకుంటే చాలు. కృష్ణ భగవాను వ్యాసుని తలుచుకున్నట్టే. ఈరోజు ఏకాదశి తిథి నాడు
వ్యాస భగవాను స్మరించుకోవడం ఎంతో జన్మ అని అనుకుంటూ ఈ జ్యోతిర్వ్యాని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలండి. మంచి మాటలు వ్యాసం గురించి చెప్పారు. సార్ నమస్కారం సార్, ధనంజయ్ మాట్లాడుతున్నా సార్. అడుగుతున్నా నీ గురించి అడుగుతున్నాను. సారీ సార్, ధన్యవాదాలు సార్. పెద్దలకు సభకు నమస్కారం. వ్యాసునికి ఈ రోజు ఏకాదశికి ఈ సందర్భంగా అందరికీ భగవంతుని కోరుకుంటూ అందరికి శుభం కావాలని కోరుకుంటున్నాను సార్. కొన్ని అగ్నిపురాణంలోని కొన్ని భావాలు, కొన్ని అమృత వాక్కులు చెప్పాలని అనుకుంటున్నాను సార్. అగ్నిపురాణంలోని చివరి అధ్యాయం పురాణంలోని మూడు ధర్మాల చూపిస్తుంది సార్. అగ్నిపురాణం అత్యంత పవిత్రమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది పీడకలను అంతం చేస్తుంది, ఆనందాన్ని వ్యాపింపజేస్తుంది. అగ్నిపురాణం ఉంచబడిన ఇంటి నుండి చెడు శక్తులు మాయమవుతాయి. ప్రతిరోజు అగ్నిపురాణం పారాయణం వినే వ్యక్తికి తీర్థయాత్రలు, దాన ధర్మాలు, త్యాగాలు మరియు ఉపవాసాలు అవసరం ఉండదు. ఈ గ్రంథంలోని ఒక్క అధ్యాయం చదవడం వల్ల ఆవును దానం చేయడం వల్ల పొందే పుణ్యం లభిస్తుంది. కావున నేను ఆచరించమని చెబుతాను. గంట సమయాలు ఉన్నప్పుడు కూడా ఇది చదవడం వల్ల ఆ గంట సమయాలు వెళ్ళిపోయే అవకాశాలు నిండుగా ఉన్నాయి. అగ్నిపురాణం పారాయణం వినాలని మాత్రమే కోరుకున్న ఒక రోజు వ్యవధిలో చేసిన పాపాలు క్షమించబడతాయి. ఈ గ్రంథం మొత్తం చదవడం వల్ల పవిత్రమైన తీర్థయాత్రలో స్థలాల్లో 100 ఆవులను దానం చేయడం వల్ల పొందే పుణ్య ఫలితం లభిస్తుంది. అగ్నిపురాణం యొక్క పాఠ్యం ఉన్న ఇంటికి శత్రువులు, దొంగలు తరచుగా వెళ్ళరు. దయ్యాలు ఇలాంటివి ఇంటికి రావు. పురాణ పారాయణం వినే బ్రాహ్మణుడు వేదాలలో జ్ఞాని అవుతాడు. క్షత్రుడు ప్రపంచానికి అధిపతి అవుతాడు. వైశ్యుడు ధనవంతుడు అవుతాడు మరియు శూద్రుడు మంచి ఆరోగ్యాన్ని పొందుతాడు. పురాణ గ్రంథాన్ని వ్రాసి బ్రాహ్మణులకు దానం చేయడం కంటే పవిత్రమైనది మరొకటి లేదు. ఇంకోటి సార్, నామం అంటే అన్నిటికన్నా మనము పూజ పునస్కారాలు అన్ని చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యమైనది భగవంతుడు, ఋషులు చాలా మంది ఏం చెప్తారంటే నామ జపం వల్ల అత్యంత కఠినమైన గండాలను కానీ, ఎంతెంత పెద్ద ఉన్నత శిఖరాలను కానీ మనం చేర్చుకోవచ్చని పెద్ద పెద్ద మునులు, వ్యాస మహర్షి వీళ్ళందరూ చాలా మంది చేసి, ఒక ఉదాహరణకు మనకు నారద మహర్షి చెప్పిన విధంగా మీరు అది ధ్రువునికి చెప్పినందుకు ఆ ధ్రువుడు చిన్న వయసులో ఇంత చిన్న వయసులో అతను నారాయణ మంత్రంని స్మరించుకుంటూ ఉండి అత్యంత ఆకాశంలో ఉన్న ధ్రువ నక్షత్రం అంటే సప్తర్షుల మండలం పైన విలసిల్లే విధంగా ఆశీర్వాదం పొంది, అంటే ఆ దైవజ్ఞుడు అంటే ఆ జ్యోతిష్య శాస్త్రానికి కూడా అతను జీర్ణించుకున్న నారద మహర్షి అతని అతను చెప్పినందుకు అతను ధ్రువుడు ఉత్తమ గతికి చేరుకున్నాడు సార్. అదే అందుకు ముందుకు జ్ఞానయోగము, భక్తి యోగము, కర్మయోగముల నుండి కాదు, కేవలం నామం నుండి అఖండ సాధన సాధ్యమవుతుంది సార్. నామం వల్లనే మనము ఉన్నత శిఖరాలను, అంటే మన పాపాలు, అంటే ఒక అగ్నిగుండం ఇంత పెద్ద కొండగా ఉన్న పాపాలు దూదిలా మషైపోతుంటాయి సార్. అందుకు ఏం లేవు, వేద పఠనం చేయనప్పుడు వేదాక్షరములు శుద్ధంగా ఉచ్చరించుట అవసరం. అశుద్ధంగా ఉచ్చరిస్తే హాని జరుగుతుంది. ఈ సందర్భంలో అనక్షరం, హత్యాయుష్యం, వివస్వరం, వ్యాధి పీడితం అంటే వేదాక్షరములను అశుద్ధముగా ఉచ్చరిస్తే ఆయుష్ తగ్గుతుంది మరియు సర్వహీనముగా ఉచ్చరిస్తే వ్యాధులు వస్తాయి అని ప్రాణి నీయక్షలో చెప్పబడింది. నామజప సందర్భంలో ఇది అన్వయించదు. నామము అశుద్ధంగా ఉచ్చరణ చేసినను అది పాపములను కాల్చి వేస్తుంది. దీని గురించి పంచారాత్ర గామంలో ఇది శ్లోకం ఉంది సార్. మూర్ఖో వదతి విష్ణాయ, బుధో వదతి విష్ణవే, ఇమ ఇత్యేవ అర్థం చ ధ్యాయో రేవ సుఖం ఫలం అని ఉంది సార్. ఈ చిన్న మీ ఆశీర్వాదం వల్ల ఈ సభకు నేను ఈ చిన్న మాటలు పంచుకున్నాను సార్. మీ అందరి ఆశీర్వాదం నాకు కలగాలి. మనకు అందరికీ భారతదేశానికి అంతా శుభం జరగాలని భగవంతుని ప్రార్థించుకుంటూ ఏకాదశి తరపున అందరికీ శుభం జరగాలని నాకు ప్రార్థన. ధన్యవాదాలు. జై శ్రీరామ్. ధన్యవాదాలు. మీ పేరే ధనుంజయుడు. అన్నీ మీకు జయాలు జరుగుతాయి. ఇలాగే వివరంగా ఉంటూ ఉండండి. ధన్యవాదాలు ధనంజయ్. ఫణిరామ శర్మ గారు చెప్పండి. జ్యోతిష సభ సరస్వతికి నమస్కారము. గురువు గారులందరూ కూడా మన ప్రాచీన వాంగ్మయంలో ఉన్నటువంటి, జ్యోతిష వాంగ్మయంలో ఉన్నటువంటి ఋషులు వారి యొక్కను స్మరణ చేసుకునే అవకాశాన్ని గురు పౌర్ణమి ధర్మంగా ఏకాదశి సందర్భంగా కల్పించారు సోమనాథ్ సార్. మరి ప్రాచీన గురువులు
ఉన్నటువంటి వేదవ్యాసులందరినీ కూడా ఈరోజు సమర్శించుకొని వారి ఆశీస్సులను పొందడం, ఈ యొక్క వేదికలో ఉన్నటువంటి గురుతుల్యులైనటువంటి అక్కడ ఎంతమంది, ఒక 16 మందినో ఏమో చెప్తే అంతమంది గురువులు కూడా మా ప్రత్యక్ష ఎదుటుండి దీన్ని మాకు వాణి అంటే వినిపిస్తూ తేట తెల్లమైన భాషలో అర్థమయ్యే విధంగా చేస్తున్న అందరికీ కూడా ప్రమాణాలు తెలియజేసుకుంటారు. గురువుగారు ధన్యవాదాలు. మనం అందరం కలిసి ఆ ఋషీశ్వరులందరినీ స్మరించుకోవాలి. గురువుగారు ఇప్పుడే మీటింగ్ నుంచి వచ్చారు, అందువల్ల ముందు వారికి ఇప్పటిదాకా జరిగిన మన కార్యక్రమ విశేషాలు కొన్ని వారికి క్లుప్తంగా చెప్తాను. గురువుగారు శీర్షిక జ్యోతిష శాస్త్ర ప్రవర్తకులు, వ్యాసుని యోగదానం. విరజ గారు పూర్తి వివరాలతో మొత్తం అందరి మన ప్రవర్తకుల గురించి క్లుప్తంగా ఆయన చాలా వివరంగా చెప్పుకుంటూ వచ్చారు, వాళ్ళ గురించి. తర్వాత రాజ్యలక్ష్మీరావు గారు కూడా చెప్పారు. ముఖ్యంగా మన ఈ తృప్తానికి సంబంధించిన చాలా సమాచారం ఈ ఇద్దరు బాగా ఇచ్చారు. తర్వాత మాలతి గారు ఇచ్చారు. తర్వాత మన కొత్తగా చాలామంది ఈరోజు మాట్లాడి ఇన్ఫర్మేషన్ మనకి చాలా బాగా ఇచ్చారు. అయితే ఇంకా అందరూ ముందుకి ఎక్కువగా రాకుండా అయితే వ్యాసుని స్మరణ చేద్దాం అనేది ముఖ్యమైన విషయం కాబట్టి గురు పూర్ణిమ సందర్భంగా మిగతా ఋషుల గురించి కూడా మనకి సమాచారాన్ని మిత్రులు చాలా మంది అందించారు. మరి ఇంకా ఉన్న వాళ్ళలో చాలా మంది ఇప్పుడు మళ్ళీ ముందుకేమి రావడం లేదు. నేను పేర్లు మరి లిస్ట్ ముందు పెట్టుకొని కొందరిని పిలుస్తాను, వాళ్ళు వచ్చారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఏదో ఒక విషయం గురు స్మరణ, వ్యాస స్మరణ చేద్దామని ఉద్దేశంతో మనం ఈ జ్యోతిర్వాణి కార్యక్రమాన్ని ఇప్పటిదాకా కొనసాగించాం. ఇంకా మీరు వచ్చారు కాబట్టి ఈ ఇతివృత్తంతో ఆ వ్యాస మహర్షిని ఇటు గురు పూర్ణిమను కలుపుకుంటూ మీ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. यो देव सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् वस्येत् भर्गः तद्वरेण्यम् उपास्महे. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిస్వరూపులందరికీ నమస్కారం. ప్రవర్తకులుగా మనం చూసేటటువంటి వ్యాసుడు ఎంత విస్తృతి పొందినటువంటి వ్యాసుడు అంటే, మనకు లోకం లోపల సాధారణ వ్యక్తులకు పురాణాలన్నిటి యొక్క కథలు తెలుస్తున్నాయంటే ఒక కథారూపానికి వేద విషయాలన్నీ కూడా అందించినటువంటి వాడు ఆయన. ఎందుకంటే వేదం చెప్పుకుంటూ బ్రహ్మ వెళ్ళిపోతూ ఉండేటట్టయితే దాని అర్థం ఎవ్వరికి అర్థం కాకుండా కొట్టుకున్నారు. కానీ ఇటు రాన్న అయినా కూర్చోబెట్టి కథ చెప్తాను అని చెప్పేసి అన్నారు అనుకోండి, ఆ కథ విన్నారు, అందరూ కూడా పునీతులయ్యారు. వైదిక విషయమే, కానీ ఎంత అద్భుతమైనటువంటి కథలుగా దాన్ని మార్చి చెప్పటం అనేటటువంటిది అసలు చాలా ఊహించలేనంత గొప్ప. వ్యాసునికి భారతీయ సాహిత్యం చూసుకునేటట్టయితే, వ్యాసుడు గనక లేకపోయేటట్టయితే మనం లేము. ఒకటే పదం, వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అని చెప్పేసి అనాలి. ఇక్కడ ఆయన ఏమైనా మిగిలిస్తే మిగిలిన వాళ్ళు రాశారు తప్ప ఆయన మిగిలించింది ఏది కూడా లేదు అనేటటువంటిది. ప్రాథమికమైనటువంటి అన్ని ఆయనే ఇచ్చాడు. మనం ప్రకృతి సూత్రాలుగా బ్రహ్మసూత్రాలు ఇచ్చాడు, భగవంతుని దర్శించే విధానం. బహుశా మహాభారతం రాసినా, ఇతరమైనవి ఎన్ని రాసినా, పురాణాలు రాసినా ఏమీ తోచట్లేదు, వేదాన్ని విభజించినా ఏం తోచట్లేదు అనుకున్నప్పుడు ఆయన భాగవతం రాసి కూడా సంతోషపడ్డాడు. భగవంతుని స్మరించేటటువంటి అవకాశం పూర్ణ స్థాయిలో. నన్నయ్య చోట చెప్తాడు, వ్యాసుని గుర్తు చేసుకోవాలంటే నన్నయ్య చెప్పినటువంటిది. ఎందుకంటే ఇది హస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వచిత్ అనేటటువంటి భావనకు ప్రతీక కలిగినటువంటిది మహాభారతం. ఏదైతే మహాభారతంలో ఉంటుందో అది అన్నిట్లో ఉంటుంది, ఏది లేకుంటే మహాభారతంలో అది ఎక్కడా ఉండదు అని. అటువంటి మహాభారతాన్ని అన్నయ్య చెప్పేటప్పుడు ఏం చెప్తాడంటే, ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని, కవి వృషభుల్ మహాకావ్యమనియు, లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహం బని, ఐతిహాసికులితిహాసమనియు,
పరమ పౌరాణికుల్ బహు పురాణ సముచ్చయం బని మహి కొనియాడుచుండ. ఇంతవరకు చెప్పింది ఏంటి? మహాభారతం అనేటటువంటిది ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అన్నారు, అధ్యాత్మవిధులు వేదాంతం అన్నారు, నీతి విచక్షణులు నీతి శాస్త్రం అన్నారు, కవి వృషభులు మహాకావ్యం అన్నారు, లక్షణ శాస్త్రం తెలిసిన వారు మహాలక్షణ శాస్త్రం అన్నారు, పురాణాలు తెలిసిన వారు చివరికి అన్ని పురాణాల సారం అని చెప్పాడు. అన్నది ఎవరు అని అన్నయ్య చెప్తున్నాడంటే వివిధ వేదతత్వ విధుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబు. ఆయన రాసినటువంటిది ఎందుకు రాశాడు అని కూడా నన్నయ్యనే చెప్పాడు. వ్యాసుడు వాళ్ళ అబ్బాయికి ప్రయోజనమో వాళ్ళ అమ్మాయికి ప్రయోజనమో తన జ్ఞానపీఠ అవార్డు వస్తుందనో కానీ చేయలేదు. ఆయన చేసిన పని విశ్వజనీనమై అనే ఒక పదం వాడాడు. ఈ విశ్వజనీయత మనకు ఆదర్శం కావాలి. వాళ్ళు ఎందుకు చేశారు, ఏ పదం కోసం చేశారో అది మనం ఆదర్శంగా తీసుకున్న నాడే మనము ఈ వ్యాస పూర్ణిమను మనం అనుసరించడానికి యోగ్యులం అవుతూ ఉంటాం. కేవలం బాసర క్షేత్రానికి పరిగెత్తుకొని పోయి నమస్కారాలు చేసుకొని వచ్చేసి అక్కడ పొర్లుడు దండాలు పెట్టినంత మాత్రాన కాదు ఇక్కడ. వాట్ అబౌట్ యువర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ సొసైటీ? ఆయన చేశాడు, ఓకే. ఆయన చేసిన ఆయన గుర్తుపెట్టుకున్న తర్వాత నేనేం చేయాలి? మరి స్ఫూర్తి ఎవరు, ప్రేరణ ఎవరు, మార్గం ఎవరు, గమ్యం ఎవరికి? ఇది ఈ వైపున మనం వెళ్ళటానికి ఈ ప్రవర్తకులందరూ కూడా మనకు కారణమవుతున్నారు. అందుకే మనకి ఏం మిగిల్చాడయ్యా అంటే 2 మిగిల్చాడట ఆయన. ఏం మిగిల్చాడు అంటే ఒకటేమో మొత్తం సాహిత్యం మొత్తాన్ని మిగిల్చాట, రెండవది శుక మహర్షిని మిగిల్చాట. మనకు శుకుడిని మనకు మిగిల్చకపోయేటట్టయితే వ్యాసుని కుమారుడైన శుకుడే గనక లేకపోతే మనకు భాగవతము లేదు, మనకు ధర్మము లేదు. ఆ శుకుడే భాగవతాన్ని మొదటిసారిగా పరీక్షిత్తుకు చెప్పినటువంటి వాడు కూడా. అందుకని అటువైపు వెళ్ళి ఆలోచన చేసినా గానీ ఆయన అద్భుతమైనటువంటి మనకు మిగిల్చినటువంటి సారం అన్నమాట. ఎంత గొప్పగా భారతీయ జీవితం ఆలోచన చేసిందంటే వ్యాసుని ఎక్కడ తలుచుకోవాలనో అర్థం కాక ఈ రోజుల్లో ఇంగ్లీషులో మనం ఎస్సే అన్నదానికి ఇవాళ వ్యాసం అని పేరుతో వాడుతున్నాం. ఈ వ్యాస శబ్దం అసలు ఏంటో కూడా అర్థం కానటువంటిది. నిజంగా ఆయన వ్యాసుడైనా, వ్యాస శబ్దమా, వ్యాస పీఠమా? ఇవాళ మనం చదువుకునేటటువంటి పుస్తకానికి కింద అది ఉంటుంది కదా, దానికి పెద్ద పుస్తకాలు చదువుకోవాలంటే కింద పెట్టేదాని పేరు వ్యాసపీఠం అని పేరు పెట్టుకొని చదువుతూ ఉంటుంటాం. అదే మన హృదయాల్లో అట్లా పెట్టుకున్నాం ఆయన. మనం నిత్య జీవితంలో ఏదో పట్టించుకున్నట్టుగా ఉన్నప్పటికీ వ్యాసునికి మిగిలిన ప్రవర్తకులకందరికన్నా కూడా ఎక్కువ అవకాశం ఇచ్చాం. కారణం ఏంటంటే మిగిలిన ప్రవర్తకులందరూ కూడా 1, 2 పుస్తకాలు రాసినటువంటి వారు ఆ సమకాలీన సమాజం లోపల కేవలం జ్యోతిష్కులకు మాత్రమే కనిపించినటువంటి వారు. కానీ వ్యాసుడు అని పేరు కలిగినటువంటి అది పీఠమా వ్యక్తా మనకు తెలియదు, కానీ అద్భుతంగా సమాజానికి మొత్తానికి కూడా వినియోగపడ్డటువంటి వాడు ఈయన. ఆయన చేసిన పని ఏమిటి? మొట్టమొదలు అంటే తెలిసినటువంటి పరిచయం ఉన్నటువంటి కొంతమంది ఆనాటి ఖగోళవేత్తలను, ఆనాటి ప్రకృతివేత్తలను, ఆనాటి భూగోళవేత్తలను అందరినీ కూడా ఒక దగ్గర పెట్టి అయ్యా మీ అవసరాలు ఏంటి, మీరు ఏం చేశారు, ఏం గమనించారో అని అందరి దగ్గర సమాచారాన్ని సేకరించుకున్నాడు. ఇది ఈ రోజుల్లో ఏదో అంటుంటారు, బౌద్ధులందరూ కూడా సంగీతం పేరు పెట్టారని. ఇప్పటి రోజుల్లో మనం సెమినార్స్ పెడుతున్నామని ఎక్కడెక్కడి నుంచో పిలిపించి మాట్లాడిస్తుంటాం కదా, మీ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి చెప్పండి అని. అట్లాగే ఇటువంటి సంగీతిని ఒకదాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. చేసుకొని అందరి అభిప్రాయాలన్నీ కూడా రికార్డ్ చేసుకున్నాడు ఆయన. రికార్డ్ చేసిన తర్వాత వాటన్నిటిలోని కామనాలిటీస్ ఏవి ఉన్నాయో అవి తీసి వాటిని 3 భాగాలు చేశాడు. ఆ 3 భాగాలు చేసిన తర్వాత మిగిలినవన్నీ పక్కన పెట్టాడు. ఆ 3 భాగాలే ఇవాళ మనకు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. వేదం అంటే తెలుసుకోదగిన జ్ఞానము అని అర్థం. అక్కడ వేదంలో ఏముంటాయి అని చెప్పేసి ఆలోచన చేస్తే ఆయన విభజించినటువంటి వేదం సామాన్యంగా మనం ఇవాళ మాట్లాడుకునేటటువంటి ఏదో యజ్ఞం చేయడానికి ఇది ఈ రోజు మంచిది, ఈ రోజు చెడ్డది, ఏదో ఫలిత జ్యోతిషాంశాలు కాదండి. పూర్తిగా ఖగోళ, భూగోళ, ప్రాకృతిక సంబంధమైనటువంటి పూర్తి సైన్స్. అది వేదం అంటే సైన్స్. అది సైన్స్ అనే విషయాన్ని కూడా మనం మర్చిపోయాం. వేదం అంటే అక్కడ పెట్టి పూజించదగిన గ్రంథం అనే కిందికి తీసుకొచ్చేసింది దాని మీద అక్షతరేషి, పశువు కుంకుమేషి నమస్కారం పెట్టడమే కానీ దాంట్లో ఒక పదాన్ని విశ్లేషించి అసలు ఇది మెరుపు పుట్టడానికి ఉపయోగించిన మంత్రమా, లేకుంటే ఉరుముకు సంబంధించినటువంటి మంత్రమా, ప్రకృతి లోపల ఈ పురుగు ఈ సమయంలో ఇట్లా వస్తుందని తెలియజేయడానికి ఉపయోగించిన మంత్రమా, లేకుంటే
యజ్ఞము అనేటటువంటిది నిర్వహిస్తున్న సమయం లోపల ఆ యజ్ఞం లోపల వేసినటువంటి వేరు వేరు రకాల ద్రవ్యాల వల్ల ఈ ప్రకృతి ఏ రూపంలో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులు ఎందుకంటే ఈ వస్తువుల వల్ల కలిగేటటువంటి ధూమము అనేది అణురూపానికి మారిన తర్వాత ఈ అణురూపం అనేది మన చుట్టుపక్కల ఉండే వాతావరణం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఆ ప్రభావం వల్ల మన చుట్టూ ఎంత కాలుష్యం తీరుతుంది అనేటటువంటిది మనకు శ్రీ సూక్తంలో కూడా అదే చెప్తుంటారు కదా, మాయా అంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ అని చెప్పినటువంటి మాటలన్నీ కూడా వేదవాక్యాలే కదా. అటువంటివన్నీ ఒక దగ్గర చేర్చి లోకానికి వినియోగపడి సూక్తములుగా ఆయన మార్చి ఉక్తములు మంచి మాటలుగా చేర్చి ఒక దగ్గర పెట్టినటువంటి వాడు ఆయన. అటువంటి గొప్పతనం నిజానికి మిగిలినటువంటి ప్రవర్తకుల కన్నా కూడా తలమానికంగా నిలబట్టేటువంటి వాడు నిత్య జీవితం లోపల ప్రతి చిన్న చోట్లలో కూడా ఆయన ఒక్కడే మనకు కనపడతాడు. ఏదైనా సరే పురాణం చదువుకోవాలన్నా, వ్రతం చేయాలన్నా ఏదో ఒక పురాణం నుంచి వాడు సత్యనారాయణ వ్రతం చదువుతున్నాం చేస్తున్నాం అని చెప్పేసానంటే ఏదో మనకు ఆ పురాణం యొక్క చివరి మాటలే కదా మనం చదువుకుంటుంది. అంటే ఆయన మూలకర్త అయినటువంటి పురాణం అన్నమాట. వేదము చేయడం ఎంత కష్టమో వేదానికి సంబంధించినటువంటి వేదార్థాలకు సంబంధించిన అంశాలే పురాణాలు అనేవి వేద చివరికి వచ్చేటటువంటివి. అవి చెప్పేటటువంటిది చెప్పే విధానం లోపల మాత్రం నిజంగా ఇవాళ పురాణాన్ని చదివి వెనక వేదానికి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే పురాణం కథగా కనపడుతుంది. మన దగ్గర చాలాసార్లు చెప్పుకున్నాం మన కథలన్నింటినీ కూడా. ఒక ధ్రువుడి కథ ఏంటి, ఒక మోహిని సంబంధమైన రాహుకేతువుల జన్మ గాథలు అయితే ఏంటి, లేకుంటే ఒక క్షీరసాగర మదనం అయితే ఏంటి, ఇవన్నిటి వెనక ఏంటి అంటే వెనక వెళ్ళి చూస్తే సైన్స్ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? వేదంలో చిన్న 2-3 వాక్యాల్లో ఉంటుంది. అక్కడ వేదాన్ని చెప్పి ఇది ఎవ్వరికి అర్థం కావట్లేదు అనుకొని మళ్ళీ దీని వేదాన్ని విభజించిన విశేషం చూసి అది అందరికీ అర్థం కావట్లేదనే భావనతోని దానికి అక్షర రూపం ఇచ్చేసి శ్లోక రూపం లోపల అనేక రకాలైనటువంటి ఏర్పాటు చేశాడు. ఆయన చెప్పినటువంటి దానాలే ఇవాళ జీవితంలో అందరికీ ఇస్తున్నవి. ఆయన ఏ రూపంలో చెప్పాడో ఫలానా పురాణంలో చెప్పాడని చెప్పేసినాయి. పురాణాలు కనుక ఒక్కసారి మీరు ప్రతి పురాణాన్ని దర్శిస్తే దాంట్లో లేని ఖగోళ అంశం లేదు, భూగోళ అంశం లేదు. నేను ఇటీవలే విష్ణు పురాణాన్ని దర్శించాను. విష్ణు పురాణానికి ఇక్కడ ముందు మాట రాయమంటే కదా రాసి నాకు కూడా అదే ఒక పార్టే ఇచ్చారు. ఆ పార్ట్ లో ఉన్నదంతా ఖగోళ విషయాలు. మరి నన్ను చూసే ఇచ్చినట్టున్నారు, ఇదేదో ఈయనకు సంబంధించింది అనుకోని. ఖగోళ విషయాలు అసలు ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే అసలు ఈయనను చూసే ఇది ఈ విష్ణు పురాణంలో ఈయన చెప్పినటువంటి మాటలను బట్టే కోణార్కులు అది కట్టారా ఇంకెక్కడైనా కట్టారా అనిపించేంత బాగా ఆ పురాణం కనపడుతూ ఉంటుంది. ఏది వదిలిపెట్టలేదు. అందుకే భారతీయ సాహిత్యం మొత్తాన్ని పరిపూర్ణంగా సుసంపన్నం చేసినటువంటి వాడు మనకు ఒక్క ఈయననే అవుతాడు. ఇటువంటి వాడిని, ఇంత గొప్పవాడిని గురువు అనక ఏమనాలి? ఎందుకంటే గురువు అనేటటువంటి శబ్దానికి వెళ్ళే సందర్భం లోపల మనకు తప్పనిసరిగా ఆయన బరువుగానే ఉండాలి. ఆటోమేటిక్ గా గురువు అన్నప్పుడు ఏదో తెలుగులో ఎప్పటికీ చెప్పుకునే ఒక సామెత ఉందండి. ఏమయ్యా మీ గురువు అంటే మీ అంత గొప్పవాడా అని చెప్పేసి ఆయనకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా అన్నట్టు ఎవరో ఒకరు. అవునండి ఉన్నాయండి మా గురువుకు. గా కొమ్మిస్తే గు అయింది, రా కొమ్మిస్తే రు అయింది, వాక్ కొమ్మిస్తే అయింది, 3 కొమ్ములు ఉన్నాయి, 2 ఏంటి అని అన్నట్ట. ఎందుకనే గురువుల కొమ్ములు ఉంటాయి, గురువు బరువుగా ఉంటాడు. అదే విధంగా గణాల లోపల కూడా గురువు అంటే కొంచెం పెద్దదండి. ద్విమాత్రా కాలం పలికేటటువంటి ఏకమాత్ర కాలం అంటే లఘువు అని చెప్పేసి అని అంటుంటాం. మనం అందరం లఘువులము, ఆయన గురువు మనకందరికీ కూడా. గురువును స్మరించేటటువంటి ఒకానొక రోజును మనం పెట్టుకోవడం, ఆయన వాడు పుట్టాడా పుట్టలేదా తర్వాత విషయం, కానీ గురువును స్మరించేటటువంటి ఒకానొక రోజును పెట్టుకొని దానికి ఆయన పేరును పెట్టుకోవడం అనేటటువంటిది భారతీయులు తీసుకున్నటువంటి ఒకానొక గొప్పనైన అదృష్టం. అది ఈ రోజున చేయాల్సిందల్లా మిగిలినటువంటి దేవాలయాలకు దర్శనాలు వ్యవహారం అంతా ఎవరిష్టం వాళ్ళది, కానీ తప్పనిసరిగా భారత వాక్యమో పురాణం నుంచో ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి కొంచెం చదివి దాని అర్థం తెలుసుకొని, భాగవతం నుంచి అయినా కానీ ఎక్కడైనా కొంత చదువుకొని దాని మూలాల అర్థం తెలుసుకొని వాళ్లకు ఆ మార్గం లోపల మనం వెళ్ళడానికి మనసు లోపల ప్రమాణం చేసుకోవటమే ఆ పుట్టినరోజు మనం జరుపుకోవటం లాంటిది. అటువంటిది మనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటిది. కాబట్టి ఆ మార్గంలో వెళ్ళేటట్టయితే మనం జ్ఞానంగా వెళ్ళేటువంటి మార్గం అవుతుంది. కేవలం ఏదో నమస్కారం పెట్టొచ్చాం, పూజలు అయిపోయినాయి, ఇవాళ గురు పౌర్ణిమ బాగా జరుపుకున్నాం, అది కాదండి. ఆ వాళ్ళ మార్గం ఏమిటి, మనకి ఏం చెప్పదలుచుకున్నారు? గురువు అంటేనే గమ్యం చెప్పేవాడు, గురువు అంటేనే మార్గం నిర్దేశించేవాడు. ఆ మార్గానికి వాళ్ళు చూపిస్తుంటారు ఆ వేలు పెట్టి. ఆ మార్గం గుండా మనం వెళ్తూ ఉంటుంటే ఎక్కడో దగ్గర మనకు జ్ఞానం దొరుకుతుంటుంది.
అటువంటి జ్ఞానాన్ని మిగిలినటువంటి చాలా మంది గురువుల కన్నా కూడా, దత్తాత్రేయుడు గురువే, కృష్ణుడు గురువే, అందరూ గురువులే. కృష్ణం వందే జగద్గురు అని చెప్పేసి కూడా అనుకుంటాం. వచ్చే నెల ఆయనది కూడా బర్త్డే ఉంటుంది. ఆ తర్వాత దత్తాత్రేయుడు ఎప్పటికీ కూడా ప్రకృతినే గురువుగా చూపించినటువంటి వాడు. బ్రహ్మ అందరికన్నా ముందరనే గురువు. అసలు గురువులు కాని వాళ్ళే లేరండి, అందరూ గురువులే. అయినా వ్యాసుడు చేసిన పని ఏంటంటే, మిగిలినటువంటి వాళ్ళు చూపి వదిలిపెడితే ఈయన అరటి పంటను తొక్క తీసి మనం నోట్లో పెట్టి పంపించాడు. అందుకని ఈయన గురువు అయిపోయాడు మనకు. అటువంటి గురువుకు సంబంధించి మనం ఆ రోజును గురు పౌర్ణిమ నాడు, ఆషాఢ పౌర్ణిమ నాడు మనం విశేషంగా వారికి సంబంధించినటువంటి పని చేసేది ఏమైనా ఉందనుకుంటే, వ్యాసుని కృతాలుగా భావన చేసేటటువంటి బ్రహ్మసూత్రాలు కానీ, పౌరాణాలు కానీ, వేదవాక్యాలు వినటం కానీ, వేదం లోపల మనకు అర్థం కాదు కాబట్టి అక్కడ వెళ్ళినా వెళ్ళకపోయినా వినటం వరకు కానీ, లేదా మహాభారత లేదా భాగవతాది గ్రంథాదులలో ఎంతో కొంత పఠించి మన జీవితం లోపల కొంత మార్పులు చేసుకునే ప్రయత్నం చేయడం అనేటటువంటి చేస్తే ఆ గురువులు చూపిన మార్గానికి మనం వెళ్తున్న వాళ్ళం అవుతుంటాం. ఆ మార్గంలో మనం అందరం అలాగే ప్రయాణం చేసి ఇది ఒక ప్రత్యేకమైన విశేషం ఏంటంటే, ఎవరు గురువుల వైపే దృష్టి సారించి వాళ్ళకు నమస్కారం పెట్టడం మొదలు పెడతారో లోకంలో తెలియకుండా వాళ్ళు గురువులుగా మారతారు. గురువులకున్న విశిష్టతది. వాళ్ళు చేతులు పట్టుకొని లాక్కెళ్తారు, అందరినీ వాళ్ళని తీసుకొని వెళ్తారు. మార్గము వాళ్ళది కేవలం వాళ్ళు మన పక్కకున్నారా, తోసారా లేదా అని చూడకూడదండి. ఒక మాట వాళ్ళు చెప్తారు. ఎప్పుడైనా ఈ క్లాసుల్లో చెప్పొచ్చు, మాటల్లో చెప్పొచ్చు, ఏదైనా సరే గురుత్వమే భారతదేశంలో. అటువంటి గురువును మనం పట్టుకొని తీసుకెళ్తాడు. అటువంటి గురువుగా భావన చేసినటువంటి ఈ వ్యాసుడు మనకందరికీ గురుత్వాన్ని వహించి ఆయా మార్గం లోపల మనందరం వెళ్ళాలి. వ్యాసుడు మనకు లోకంలో విభజించి అందించినటువంటి ఏ వేదం ఉందో, ఏ వేద సంప్రదాయం ఉందో దానిలోని సైన్స్ ను మన వాళ్ళు ఇప్పటి వరకు కూడా జ్యోతిష్ శాస్త్ర సంబంధం లేకుండా దాన్ని విశ్లేషించారు. కేవలం సంస్కృతార్థాలతో విశ్లేషించినటువంటివే దొరుకుతాయి తప్ప, అందువల్ల దాంట్లో అనౌచిత్యాలు చాలా కనపడుతున్నాయి వాళ్ళు చేసే వ్యాఖ్యానం లోపల. మనమందరం కలిసి చేయాల్సిన పని ఏంటంటే, తప్పనిసరిగా వేదానికి అంకముగా ఉన్న జ్యోతిష్ శాస్త్రాన్ని దీనికి కలిపి, అంటే మనం ఇప్పుడు చెప్పే ఫలిత జ్యోతిషం కాదండి, సైద్ధాంతిక జ్యోతిష్యాన్ని కలిపి ఆ ఖగోళ శాస్త్ర సంబంధమైన అంశాలను ఆ వాక్యాలతో కలుపుకొని మనం కనుక చూసేటట్టయితే, ఆకాశంలో ఉండే ఆ విష్ణు పదానికి ఈరోజు ఏకాదశి అన్నాం. ఆ శయన ఏకాదశి చెప్పాలంటే ఆకాశంలో స్వాతి నక్షత్రం నుంచి మనకు శ్రవణ నక్షత్రం వరకు ఉండేటువంటి పదాన్ని విష్ణు పదం అని అంటారు. ఆ విష్ణు పదాన్ని వర్ణించినటువంటి విధానం అనేక మంత్రాలు ఉన్నాయి మనకు. తద్విష్ణు పరమం పదకం సదా పశ్యంతి సూరయ. సూరయ అన్నాడు, అక్కడ అందరికీ తెలియదు అన్నాడు. సదా పశ్యంతి సూరయ, పండితుడైన వాడిని తెలుస్తుంది అని చెప్పేసి సూచన చేసుకుంటూ వచ్చాడు. అటువంటి విష్ణు పదము ఇప్పుడు కొంచెం పడుకున్నట్టుగా కనపడటం, తర్వాత ఒత్తిగిలినట్టుగా కనపడటం, తర్వాత కొంచెం లేచినట్టుగా కనపడటం, ఉత్థాన ఏకాదశి, శయన ఏకాదశి, ఏదో పరివర్తన ఏకాదశి, ఆ తర్వాత పూర్తిగా లేచిన ఏకాదశి కార్తీక మాసానికి వచ్చేసరికి. అందుకని ఈ 4 మాసాల్లో ప్రత్యేకంగా చూసినటువంటి విధానం ఏంటంటే, ఈ 4 మాసాలు ప్రకృతిలో మార్పు వస్తుంది. అక్కడనేమో నక్షత్ర మండలం సూచన, మనకు ఆకాశంలో ఉండే సూచన. ఈ ఏకాదశి నుంచి 4 మాసాల తర్వాత వచ్చే ఏకాదశి వరకు ప్రకృతిలో మొత్తం కూడా ఇంతకు ముందున్నటువంటి వాతావరణం నుంచి వివత్సంగా మారిపోతుంటాయి. కాబట్టి నిన్ను సంస్కరించుకో అని చెప్పడానికి ఈ 4 నెలల పాటు వేరు వేరు రకాల వ్రతాలు, నోములు, పండుగలు, కాళ్ళకు చేతులు పశువులు పెట్టుకోవటం, గోరింటాకులు పెట్టుకోవటం, బోనాల పండుగ, బతుకమ్మ పండుగ, శ్రావణ మాస పూజలు, ఆశ్వీజ మాసం లోపల చేసే పూజలు వరుసగా వస్తాయి, కార్తీక మాస పూజల వరకు కూడా. అందుకని ఇవన్నీ ఏంటంటే మనిషిని అనవసరమైనటువంటి వ్యవహారాల మీద వెళ్ళొద్దు, ఇటువైపు వెళ్ళండి అని చెప్పడానికి సూచన చేసేటటువంటి ఏకాదశులు. కాబట్టి ఈ ధోరణిలో భారతీయ సాహిత్యాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ మార్గంలో వెళ్తే వాళ్లకు మనం వారసులుగా మిగిలిపోతాం. ఆ వారసత్వం లోపల మనం కూడా తర్వాత రోజుల్లో గురువులుగా మారే అవకాశం ఉంటుంది. మన శిష్యులు ఎవరో మనం చెప్పుకుంటూ ఉండేటట్టయితే గురువు మన తర్వాత మనం ఎవరు మాట్లాడుకుంటారో వాళ్ళు గురువులు అవుతారు. వాళ్ళు లేని సమయంలో వాళ్ళ మార్గం మనం అనుసరించినట్టుగా మన మార్గాన్ని మన తర్వాత వాళ్ళు అనుసరించేటట్టయితే ఆ మార్గానికి వెళ్ళటానికి నువ్వు మీ తాత పేరు చెప్పుకుంటే నీ పేరు నీ మనవడు చెప్పుకుంటాడు అనేది ఒక పెద్ద చరిత్రకు సత్యం. అది నా తాత ఎవరో నాకు తెలియకపోతే నా మనవడు నాకు తెలియదు. అందుకనే మనం చరిత్రలో చదువుకునేటప్పుడు ఆ ప్రవర్తకులందరినీ కూడా చదువుకొని వాళ్ళకు రోజుకోసారి నమస్కారం పెట్టుకునే విధానమే మన తాత ఆయన వాళ్ళందరికీ నమస్కారం పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ మార్గంలో నువ్వు ఉంటే చాలు. నేను తర్వాత గుర్తించలేదో నీకు సంబంధించిన విషయం. ఆ మార్గంలో మనందరినీ నడిపించే ఆ వ్యాసునికి మరొకసారి మనం అందరం నమస్కరిస్తూ
ఈ కార్యక్రమానికి విచ్చేసి మాట్లాడినటువంటి ప్రత్యేక అతిథులకు అందరికీ కూడా నమస్కారం. సరి అయినటువంటి వ్యాసాలు రాయండి దయచేసి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. యంగ్స్టర్స్ చాలా మంది కూడా, కొత్త వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయండి. అందరికీ అవకాశాలు కలిగించడానికి కోసం గురువుగారు సోమనాథ్ శాస్త్రి గారు ఎప్పటికీ సిద్ధంగా ఉన్నారు. మొదటి గంట మొత్తం కొత్త వాళ్లే మాట్లాడండి నా దృష్టిలో కూడా. రెండవ గంట మిమ్మల్ని సవరించడానికో లేకుంటే ఏదైనా మార్పులు చెప్పు చేయడానికో పెద్దవాళ్ళు వస్తారు. 2 గంటలు మనం పెట్టుకుందంతా కూడా అందరినీ ప్రోత్సహించడం కోసమే. దయచేసి అందరూ కూడా మరి పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటూ, గురు పౌర్ణమికి సంబంధించిన అందరూ ఎదురుగా ఉన్న గురువులకు మరొకసారి నమస్కారం చేస్తున్నారు. సెలవు. నమస్కారం గురుగారు, ధన్యవాదాలు నమస్కారం గురువు గారు, ధన్యవాదాలు. నమస్కారం గురువు గారు, ధన్యవాదాలు. అందరికీ గురువులందరికీ నమస్కారం.